చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. మీ పక్క వారికి కూడా వందనాలు చెప్పుకొని పలకరించండి. సమయం ఇచ్చిన సేవకులకి ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాను. మరి సంవత్సరం అంతా కూడా మీరు ప్రతి వారము 2 డేస్ ప్రసంగాలు వింటూ ఉన్నారు. దేవుడు అందరినీ కూడా ఈ సంవత్సరం మంచిగా ఆత్మీయంగా బలపరిచారు. మరి ఈరోజు సంవత్సరం చివరి రోజు, అది కూడా ఆదివారం ఆరాధన వచ్చింది. దేవుని మహాకృప. ఈరోజు మేము ముందర ఈ విధంగా నిలబడడానికి దేవుడు నాకు ఆరోగ్యం ఇచ్చి ఆయన వాక్యాన్ని పంచుకోవడానికి ఇచ్చిన అమూల్యమైన సమయాన్ని బట్టి నేను ప్రభువుని స్తుతిస్తూ ఉన్నాను. మరి కొత్త సంవత్సరంలో మనం అడుగు పెడతా ఉన్నాం. సంవత్సరాల నెంబరింగ్ మారుతూ ఉంది. మన జీవితాల్లో కూడా నూతనత్వం, ఒక పరివర్తనలోనికి మనం రావాలని ప్రభు ఎప్పుడు కోరుకుంటూ ఉంటాడు. మేము కొత్తగా విశ్వాస జీవితం ప్రారంభించినప్పుడు, దేవుని కొత్తగా తెలుసుకున్నప్పుడు, అప్పుడు మా సేవకులు ఏది వారి నోట్లోంచి వస్తే వెంటనే మేము అలా ఆ వాక్యానికి అప్లై చేసుకునే వాళ్ళము. ప్రతి సంవత్సరం ఏదో ఒక తీర్మానాన్ని చేసుకుంటూ మా జీవితాలను నూతనపరుచుకుంటూ ప్రభు ఇక్కడ వరకు తీసుకొచ్చారు. స్తోత్రం. ఇంకా నేను సేవలోకి వచ్చి ఇంచుమించు 14-15 సంవత్సరాలు పూర్తి అవుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా సేవలో ఉన్న ఏదో ఒక తీర్మానం చేసుకొని ఆ సంవత్సరం నా జీవితానికి అప్లై చేసుకొని ఆ తీర్మానంలో కట్టుబడి ప్రభు కొరకు నిలవడానికి ప్రభు ఎంతగానో సహాయం చేశారు. నేను మీకులాగే ఉండేదాన్ని, కానీ ప్రతి సంవత్సరం ఒక్కొక్కటి ఒలిచి ప్రభువుకి అప్పగించుకున్నాను. స్తోత్రం. ఒకేసారి ఎవరు సంపూర్ణతలోనికి రారు, కానీ ఎప్పుడూ అలాగే ఉందామని అనుకోకూడదు. మన భక్తిలో ఎప్పుడూ నూతనం రావాలి. మనం చూడండి, ఈ సంవత్సరం కట్టిన మోడల్ చీర నెక్స్ట్ ఇయర్ కట్టడానికి ఇష్టపడరు. లాస్ట్ ఇయర్ అదే కొన్నాం, ఈ సంవత్సరం అది వద్దు అని మనం మోడల్ మారుస్తాం కదండి. మాకు అనుకోండి ఇవే సారీస్ ఉంటాయి, మీకైతే అలా ఉండదు. అందుకని చెప్పి భక్తిలో కూడా ఈ సంవత్సరం ఇలాగే కొనసాగితే నెక్స్ట్ ఇయర్ కూడా అలాగే కొనసాగితే మనలో మార్పు రాదు. దేవుని ఎదుట మనం ఒక పరిపూర్ణమైన విశ్వాసులుగా దేవుని ఎదుట నిలబడాలి. అందుకని ఒకేసారి రాదు కనుక సంవత్సరంలో కొంచెం మార్పు తెచ్చుకున్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు కొద్ది మాటలు మీతో పంచుకోవాలని మీ ఎదుట నేను నిలిచున్నాను. వాక్యం చదువుకుందాం. పరమగీత గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం చదువుకుందాం. నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కండ్లు. చాలండి. చదువుబడిన వాక్య లేఖనాల్లో నా ప్రియురాలా, నీవు సుందరివి, నీవు సుందరివి, నీ కన్నులు గువ్వ కండ్లు అని వాక్యంలో మనం చదువుకున్నాం. చదవబడిన లేఖనాన్ని మనం ధ్యానం చేసినట్లయితే ఈరోజు మన వాక్య ధ్యానాంశం ఏంటంటే గువ్వ కన్నులు. మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రాణప్రియుడైనటువంటి యేసయ్య తన ప్రియురాలైనటువంటి సంఘంతో తెలియపరుస్తున్న మాట, నా ప్రియురాల, నీ కన్నులు గువ్వ కన్నులోనే ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. వాస్తవంగా ఈ పరమగీత గ్రంథకర్త అయినటువంటి సొలొమోను తన ప్రియురాలైనటువంటి షూలమితితో చెప్తా ఉన్నాడు, షూలమితి నీ కన్నులు చాలా గువ్వ కన్నుల వలె ఉన్నాయి అని. ప్రాణప్రియుడైనటువంటి యేసయ్య తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని బట్టి ప్రభు ఏమని పిలుస్తున్నారంటే నా ప్రియురాల. ఆ ప్రియురాలి యొక్క కన్నులు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే గువ్వ కన్నులు. ఒక వ్యక్తిని ఎప్పుడు పోలుస్తాము అని అంటే ప్రియురాలని ప్రభువారు ఎవరితో పోలుస్తున్నారంటే గువ్వతో పోలుస్తూ ఉన్నారు. గువ్వకి ఎలాంటి కన్నులు అయితే ఉన్నాయో సంఘం యొక్క కన్నులు ఆ విధంగా ఉండాలని ప్రభు ఆశిస్తూ ఉన్నారు. వాస్తవంగా మనం చూస్తే లోకంలో ఎన్నో పక్షులు కనిపిస్తూ ఉంటాయి, కానీ యేసయ్య తన రక్తమిచ్చి సంపాదించి కొన్నటువంటి సంఘాన్ని గువ్వతో పోలుస్తూ ఉన్నారు. అసలు గువ్వ ఎలా ఉంటుంది అని అంటే మీరందరూ చూసే ఉంటారు. గువ్వకే 2 పేర్లు ఉంటాయి. ఒకటి గువ్వ,
దాని పేరే పావురం. మనకి ఇక్కడ చాలా తక్కువ కనిపిస్తాయి, కానీ పాలస్తీనా దేశంలో ఇప్పుడు గొర్రెలు మందలు, గేదెలు మందలు మనకి ఎలా కనిపిస్తాయో అక్కడ మందలుగా గువ్వలు కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆ గువ్వని మీరు ఎప్పుడైనా చూసినప్పుడు అది చాలా సాధువుగా, మృదుత్వంగా కనిపిస్తుంది. మన ప్రాణప్రియుడు కూడా చూడండి, లోకంలో కాకి కానీ గ్రద్ద కానీ దేన్నైనా మనం చూడడానికి ఇష్టపడతామా? ఎందుకంటే దాని ముఖాన్ని చూసేసరికి ఒక క్రూరత్వంలాగా కనిపిస్తూ ఉంటాయి. అయితే గోవను చూసేసరికి దానిలో ఒక సాధుత్వంగా, మనకి మృదువుగా కనిపిస్తుంది, చూడాలనిపిస్తుంది. అలాగే మన ప్రాణప్రియుడు ఎలాంటి వారండి? మృదువైన వాడు. యేసయ్య చాలా సాత్వికుడు. చూడడానికి ఆయన చూసినగానే ఎంతో జాలిగల కనుదృష్టి మన మీద దేవుడు చూపుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఆయనకి మృదువైనటువంటి స్వభావం ఉంది. అలాగే గువ్వకి కూడా మృదువైన స్వభావం ఉంది. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని ఆరాధిస్తున్న మనము, ప్రభువుని వెంబడిస్తున్న మనము, మన స్వభావం ఎలా ఉండాలంటే ఒక మృదువైనటువంటి స్వభావంగా మారాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. ఇంకా మనం గమనిస్తే దాన్ని చూడగానే మన మీద ఏదో జాలి పడుతున్నట్టు చూస్తూ ఉంటుంది. దాని కన్నులు ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే జాలిగా చూస్తుంది. అలాగే మన ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా మనం పాడుకుంటాం, జాలిగల దైవమా అని. మనుషుతంలో కూడా ఎవరిని చూసినా ఒక కనికరం కలిగినటువంటి స్వభావం మనలో రావాలి. ఎప్పుడు చూసినా మనము అన్నట్టు ఉండకూడదు, కానీ ఎవరిని చూసినా ఒక జాలి కలిగినటువంటి స్వభావం మనలో కనిపించాలి. వీళ్ళు జాలి పడతారండి మన మీదని మనకు వచ్చి ప్రజలు సాక్ష్యం ఇవ్వాలని ప్రభువు కోరుకుంటున్నాడు. ఇంకా మనం చూస్తే మనం ఏ పక్షులు కానీ జంతువులు ఏది కోసినా దానిలో ఒక చేదుగట్టు ఉంటుంది. కానీ పావురాన్ని కనుక మీరు కట్ చేస్తే, కోసినట్లయితే దానిలో చేదుగట్టు అనేది ఉండదట. అంటే అది ఏ కపటం లేనిది, నిష్కపటమైనది. మన ప్రభువారు కూడా కపటం లేనివాడు. అందుకనే మనం పాడుకుంటాం, నిష్కళంకుడా, నిష్కళంకమైన నీ రక్తం ఇచ్చి మమ్మల్ని కొన్నామని చెప్పి మనం పాడుకుంటూ ఉంటాం. అలాగే మన జీవితంలో చేదైన అనుభవాలు ఏది కూడా ఉండకూడదని ప్రభువు కోరుకుంటున్నాడు. ఒకవేళ ఇంతవరకు ఒక చేదైన అనుభవాలు మన జీవితాల్లో ఉంటే ఈ లాస్ట్ రోజు మనం వాటిని వదులుకుంటే మనల్ని దేవుడు నిష్కపటమైన బిడ్డలుగా చేయాలని ప్రభువు ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంకా మనం చూస్తే బైబిల్లో గువ్వ పక్షుల గురించి రాయబడిన మాట ఏంటంటే, కొన్ని పవిత్రమైన పక్షులు ఉన్నాయి, మరికొన్ని అపవిత్రమైన పక్షులు ఉన్నాయి. పవిత్రమైన పక్షుల్లో ఈ యొక్క గువ్వ పేరు రాయబడి ఉంది గనుక గువ్వ పవిత్రమైనది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా హెబ్రీ పత్రికలో రాయబడి ఉంటుంది, పవిత్రుడును నిర్దోషి అని రాయబడి ఉంది. ఈ లోకంలో పవిత్రంగా జన్మించి, పవిత్రంగా బ్రతికి, పవిత్రంగా మరణించి, మరలా పరిశుద్ధంగా తిరిగి లేచిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఆయనే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభులు వారు. ఆయనను అనుసరిస్తున్న తన ప్రజలు కూడా పవిత్రంగా, నిర్దోషంగా బ్రతకాలని ప్రభువు ఆశిస్తూ మనలను గువ్వతో పోల్చాడు. వాస్తవంగా ఎందుకు దేవుడు ఈ గువ్వతో పోల్చాడు? పైగా అక్కడ అంటారు కదా, గువ్వ కాదు, గువ్వ కండ్లు అని అంటాడు. కన్ను అనేది చాలా ప్రాధాన్యమైనటువంటి పార్ట్, అవయవం, అవునా కదండి? ప్రజలు చెప్తూ ఉంటారు, కన్ను కాలు జాగ్రత్త అని చెప్తారు. ఎందుకనంటే కన్ను కాలు చాలా ప్రాముఖ్యమైన అవయవాలంట. మన జీవన విధానానికి ఆ రెండిటికి చాలా ప్రాధాన్యత ఉంది. అందుకని కన్నులు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలని బైబిల్ వాక్యంలో సెలవిస్తూ ఉంది. ఈరోజు నేను చెప్పాలనుకున్న అంశం, గువ్వ కన్నులు ఎలా ఉంటాయి? గువ్వ కన్నులు ఎలా ఉంటాయి? మొదటి పాయింట్, ఆదికాండము 8వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మరియు నీళ్లు నేల మీద నుండి తగ్గిపోవునో లేదో చూచుటకు, నీళ్లు నేల మీద నుండి ఉన్నవో లేవో, తగ్గినాయో లేదో అని చూడడానికి అతడు తన యొద్ద నుండి నల్ల పావురం ఒకటి వెలుపలకు, అతడు తన యొద్ద నుండి ఒక నల్ల పావురాన్ని బయటికి వదిలిపెట్టాడంట. చాలండి,
దేవుని వాక్యం మనం చదువుకున్నాం. ఈ వ్యక్తి ఎవరు అని అంటే నోవాహు. తన జీవితంలో ప్రభువారు చెప్పారు, నువ్వు వాడు కట్టి జలప్రళయం రాబోతూ ఉంది, జతలు జతలుగా పక్షులను జంతువులను నువ్వు వాడులోనికి పంపించమని ప్రభువు చెప్పినప్పుడు దేవుని మాట అనుగ్రహంగా తీసుకొని ఆ మాట ప్రకారము నోవాహు చేశాడు. తన వాడ కట్టడం అంతా పూర్తి అయిపోయిన తర్వాత ఈ పక్షుల్ని జతలుగా వేసి మూత వేయబడ్డది. వేసిన తర్వాత 40 రోజులు ప్రచండమైనటువంటి వర్షాలు కురిసిన తర్వాత భూమి మీద ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో అవన్నీ మనుషులు, అన్ని చెట్లు పూర్తిగా నాశనం అయిపోయి ఉన్నాయి. పూర్తిగా నీళ్లతో నింపబడి ఉందంట భూమి. ఆ సమయంలో వాడలో ఉన్న వాళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే, ఎప్పుడు మనం ఈ వాడలోంచి బయటికి వెళ్తాం, మరలా ఎప్పుడు మనం పంటలు పండించుకుంటాం, ఎప్పుడు మరలా మన ఉద్యోగాలు చేసుకుంటాం, ఎప్పుడు మనం వ్యాపారాలు చేసుకోవాలని వాడలో ఉన్నవన్నీ కూడా ఎదురు చూస్తూ ఉన్నాయి. పక్షులైతే ఎప్పుడు చెట్లు వస్తాయి, ఎప్పుడు కొమ్మలు వస్తాయి, ఎప్పుడు పళ్ళు కాస్తాయి, మేము వెళ్ళి ఎప్పుడు తింటామని అవి ఎదురు చూస్తూ ఉన్నాయి. వాస్తవంగా వాడలో ఉన్న వాళ్ళకి ఎవ్వరికి కూడా అందరూ నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో నోవాహు ఏం చేస్తాడంటే, తన దగ్గర ఉన్నటువంటి మొట్టమొదటిగా కాకిని మొదటిగా పంపిస్తాడు. 7వ వచనంలో రాయబడుతుంది. కాకిని అలా బయటకు వదిలేడంట. నువ్వు వెళ్ళి అసలు భూమి మీద ఏం జరుగుతుందో చూసిరా, భూమి మీద ఉన్న నీళ్లు ఏమైనా ఆరిపోయినాయా లేదా, మనం వెళ్ళి మొక్కలు నాటుకోవచ్చా లేదా చూసిరా అని చెప్పి నోవాహు కాకిని పంపించాడట. పంపిస్తే కాకి భూమి మీదకి వచ్చి అటు ఇటు తిరిగిందంట. అంటే కాకి మనసు ఎలా ఉందంటే, ఇన్ని రోజులు వాడలో బందీ అయిపోయాను నేను, ఇప్పుడు నాకు స్వేచ్ఛ వచ్చిందని చెప్పి వెంటనే నోవాహు దగ్గర నుంచి వాడలోంచి బయటికి వచ్చి ఆ నీళ్ళ మీద కొన్ని శవాలు తేలి ఆడుతూ ఉన్నాయంట. ఆ శవాల మీద పడి శుభ్రంగా జాయింట్లు తింటూ కాళ్ళన్నీ ఆ శవాల్లో దూరిపోయి ఇంకా బరువైపోయి లేచి ఎగిరెళ్ళే ఆ ఓపిక రావట్లేదంట కాకి. స్తోత్రం. నోవాహు ఏం చెప్పాడో మర్చిపోయింది. శుభ్రంగా కిస్మిస్ పండుగ జాయింట్లు తింటా ఉందంట. ఆ తర్వాత నోవాహు అనుకున్నాడంట, నేను కాకిని పంపించాను, నాకు ఏ విధమైనటువంటి సమాధానాన్ని ఇవ్వలేదు అని చెప్పి పావురమైతే నమ్మకమైంది, కపటం లేనిది, ఏం చెప్తే అది చేస్తుందని చెప్పి పావురాన్ని పంపించాడట. పంపిస్తే అప్పుడు పావురం బయటకు వచ్చి మొత్తం అంతా తిరిగిందంటండి. అలా చూడగానే అక్కడ వస్తున్న శవాలు వాసన అన్నీ, దానికి అసలు దుర్వాసన అంటేనే పడదు. వెంటనే అన్నీ చూసుకొని ముక్కు మూసుకొని రిబ్బుని ఎగురుకొని నోవాహు దగ్గరికి వెళ్ళిపోయిందంట. వెంటనే నోవాహు అలా చేతులు తీసుకొని ఓడలు వేసుకున్నాడంట. అప్పుడు నోవాహుకి అర్థమైంది, పావురం నిష్కపటమైంది, దీనికి చెడు వాసన, దుర్వాసన అంటే పడదు, అందుకని ఇది ఆ లోకంలోకి వెళ్ళింది కానీ ఇమడలేక మళ్ళీ బయటకు వచ్చేసింది. అంటే నీళ్లు ఆరలేదు, ఇంకా ఏ చెట్లు మొలవలేదని చెప్పి నోవాహు అర్థం చేసుకున్నాడట. ఆ తర్వాత మరలా అదే పావురాన్ని 2వసారి పంపించాడట. పంపిస్తే ఆ పావురం వెళ్ళి ఏం చేసిందంటే, ఒక ఒలీవ చెట్టు కొమ్మ ఆకుని తీసుకెళ్ళి నోవాహుకి ఇచ్చిందంట. ఆదికాండం 8వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాట రాయబడి ఉంటుంది. వెంటనే ఆ కొమ్మను చూడగానే నోవాహు అన్నాడనమాట, ఏమనంటే, ఇదిగో చూడండి, భూమి మీద నీళ్ళన్నీ ఆరిపోయినాయి, మొక్కలు మొలిచినాయి, చెట్లు అయినాయి, ఇప్పుడు ఈ కొమ్మను తీసుకొచ్చి ఈ యొక్క పావురం ఇచ్చిందని చెప్పి నోవాహు వాడలో ఉన్న వాళ్ళందరూ చాలా సంతోషంగా హ్యాపీగా ఫీల్ అయ్యారంట. దీని అర్థం ఏంటంటే, కాకిని పంపించినప్పుడు అది లోకంలోకి, అప్పుడు దాకా నోవాహు మాటింది, నోవాహు పెట్టిన తిండి తినది, నోవాహు దగ్గరే ఉంది, 40 రోజులు నోవాహు పోషించాడు. ఆ తర్వాత నోవాహును మర్చిపోయింది, నోవాహు చెప్పిన మాట మర్చిపోయింది, బయటికి వెళ్ళి లోకంలో కలిసిపోయింది. కానీ పావురం నోవాహు చెప్పినటువంటి మాట విన్నది, ఏదైతే యజమానుడు చెప్పాడో అదే మాట బయటికి వెళ్ళి చూసింది, సంచారం చేసింది, మరలా యజమాని దగ్గరికి వచ్చి ఒక ఆన్సర్ తీసుకొచ్చింది. మనల్ని కూడా ఏం చేస్తూ ఉండడం తెలుసా, కాకి చెడు తట్టు ఈజీగా ఆకర్షితులు అయిపోతారు.
పావురు మాత్రం లోకంలో కలిసిపోవడానికి ఇష్టపడదు. చెడు తట్టు అసలు చూడనే చూడదంట. ఫస్ట్ పాయింట్, గువ్వలో ఉన్న మొదటి లక్షణం ఏంటంటే చెడు తట్టు ఆకర్షింపబడదు. కాకిని మనం చూస్తే చెడు తట్టు ఈజీగా వెళ్ళిపోతుంది, లోకంలో కలిసిపోద్ది. నువ్వెవరో తెలుసా? యేసయ్య రక్తం ఇచ్చి కొని, వాక్యం ఇచ్చి, ఆహారం ఇచ్చి, పోషించి సంఘంలో చేర్చిన ఒక గువ్వవి నువ్వు ఇక్కడ ఉన్నంతసేపు గువ్వలా ఉంటావు. విడిచిపెట్టిన వెంటనే మళ్ళా లోకం నిన్ను ఆకర్షిస్తూ ఉంటుంది. అప్పుడు కాకిల్లా మారిపోకూడదు. ఏ స్థలంలో ఉన్నా మనం ఒక గువ్వలాగా ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు. స్తోత్రం. ఏంటయ్యా అపవిత్రత అంటే, కాకి చూడండి కన్నుతో ఏం చేసిందంట? చూసింది. కన్ను చాలా ప్రమాదమైందని చెప్పాను కదా. కన్ను ఇంపార్టెంట్ పార్ట్, ప్రమాదమైన పార్ట్ కూడా. స్తోత్రం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. దేహానికి దీపము కన్నే గనుక, దేహమునకు దీపము కన్ను గనుక, నీ కన్ను తేటగా ఉండిన ఎడల, నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ దేహమంతా వెలుగుమయమే ఉంటుంది. నీ కన్ను చెడిందైతే, నీ కన్ను ఒకవేళ చెడిపోయింది అనుకో, నీ దేహమంతయు చీకటమై ఉండును. నీ యొక్క దేహం చీకటమయముగా మారిపోతుందని వాక్యంలో రాయబడింది. యేసు ప్రభువారు తన నోటితో చెప్పిన మాట ఇది శిష్యులతో. ఏమనంటే, నీ కన్ను పవిత్రంగా ఉందా, నీ దేహం అంతా పవిత్రంగా ఉంటుంది. నీ కన్ను ఒకవేళ చెడిపోయిందనుకో, నీ దేహం అంతయు చెడిపోతుందని వాక్యం సెలవిస్తుంది. నీ కన్ను అంట నీ శరీరానికి, నీ దేహానికి దీపం. స్తోత్రం. దీపం లేకపోతే చెప్పండి, ఇప్పుడు కరెంట్ లేదనుకోండి అంతా చీకటిగా ఉంటుంది. ఇప్పుడు కరెంట్ ఉందంటే మొత్తం అంతా వెలుగుమయం ఉంటుంది. అలాగే నీ దేహంలో, నీ శరీరంలో ఉన్నటువంటి కన్ను నీ శరీరానికి ఒక దీపం. ఆ కన్ను కనుక నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటే నీ దేహం అంతా పవిత్రంగా, వెలుగుమయంగా, తెల్లగానే ఉంటుంది. ఒకవేళ ఈ కన్ను చెడిందనుకోండి, నీ దేహానికి, నీ శరీరము అంతే చెడిపోతుందని ప్రభువారు హెచ్చరించినట్లుగా మనం వాక్యంలో గమనించగలుగుతాం. ఏంటయ్యా కన్నుతో ఎలా చెడిపోతాం అని చెప్పి మనం వాక్యం గమనిస్తే, కీర్తనకారుడు అంటాడు, నా కన్నులతో నేను ఏ దుష్కార్యము చేయను అని చెప్పి కీర్తన 103వ వచనంలో రాయబడి ఉంటుంది. నా కన్నులతో నేను అసలు ఏ దుష్కార్యము అసలు ఉంచుకొని, నా ఎదుట దుష్కార్యాలు ఏదైనా జరుగుతుంటే అది నేను చూడనని చెప్పి కీర్తనకారుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం బైబిల్లో గమనిస్తే ఎంతోమంది ఈ కన్నుతోనే, మీరందరూ ఆల్రెడీ బైబిల్ని చాలాసార్లు చదివారు. మొట్టమొదటిగా ఆదికాండంలోనే మనకు కనిపిస్తుంది. ప్రభువారు చెప్పారు, నీకు మంచి చెడ్డలను తెలియనిచ్చేటువంటి వృక్ష ఫలాలను నువ్వు తినొద్దని చెప్పి ప్రభువు చెప్పారు. చెప్తే అవ్వమ్మ ఏం చేసిందో తెలుసా? అది చూడడానికంట ఆ పండు ఎలా ఉందంటండి, దేంతో చూసింది చూసారా? అవ్వమ్మ చెడిపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఏదైతే ప్రభు కన్నును జాగ్రత్తగా ఉంచుకోమన్నారు, రెండోది మీరు దాన్ని తినొద్దని ప్రభు చెప్పారు. అయితే తినడానికి ముందు కన్నుతో చూసింది. చూడగానే ఆ పండు అంటే తనకి చాలా రమ్యంగా కనిపించిందంట. వెంటనే ఏమనిపించిందంటే కొయ్యాలనిపించింది. కోసిన తర్వాత ఆటోమేటిక్గా తినాలనిపిస్తుంది. అందుకని చెప్పే చూడకుండా ఉండడమే మంచిది. స్తోత్రం. ఏది చూడకూడదు? చూడకూడని దుష్కార్యాలు మన కన్నులతో చూడకూడదు. అక్కడ చూస్తే ఏమవుతుందంటే, అవ్వంలాగా చూసిన తర్వాత చేయాలనిపిస్తుంది, చూసిన తర్వాత చెప్పండి అనుసరించాలనిపిస్తుంది. దేవునికి స్తోత్రం. కన్నుతో చెడిపోయిన అవ్వమ్మను మీరు ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇంకా మనం చూస్తే యెహోషువ దగ్గర ఉన్నటువంటి ఆకాను, తను కూడా హాయి పట్టణానికి యెహోషువ వెళ్ళి యుద్ధం చేస్తూ ఉంటే యుద్ధంలో జయం రావట్లా. ప్రభువారు చెప్పారు, అవన్నీ శపితమైన వస్తువులు, అందులో శపించబడింది అనుభవం కనుక నువ్వు అసలు ఏది ముట్టుకోవద్దు, అక్కడి నుంచి ఏది మీరు తెచ్చుకోవద్దని చెప్పి యెహోషువ జనులందరితో ప్రభు ద్వారా చెప్పించారు. ప్రభు చెప్తే, ఇక్కడ ఏది శపింపబడిన వస్తువు ఏది మీరు కూడా తెచ్చుకోవద్దు, ఏది చూడొద్దు, ఏది తీసుకుని రావద్దు అని చెప్తే
మనోడు ఏం చేశాడో తెలుసా? ఆకాను యుద్ధంలో ఎంత ప్రయత్నం చేసి ఎంతో పోరాడుతూ ఉన్నాడు. యెహోషువ కష్టపడుతూ ఉన్నాడు. దేవుడు చెప్పాడు కదా, చిన్న పట్టణానికి వెళ్ళి ఎంతో పెద్ద పెద్ద పట్టణాలన్నీ జయించుకుంటూ వచ్చాం, మంచి విజయాన్ని సాధించాం. ఈ పట్టణంలో ఎందుకు జయం రావట్లేదని చెప్పి ప్రభు వెంటనే ఆ యెహోషువ వెళ్ళి ఏడుస్తూ ఉంటాడు ప్రభు దగ్గర. ఏడుస్తూ ఉంటే అప్పుడు ప్రభు అంటారనమాట, నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ జనుల్లో పాపం చేస్తున్నాడు అక్కడ ఉన్నాడు అని చెప్తాడు. వాస్తవంగా నాయకుడికి ఈ విషయం తెలీదు. వెంటనే ఏంటి ప్రభు, ఎవరు పాపం చేశారు ఏంటని అడిగి వెళ్ళి జనుల్లో అడుగుతూ ఉంటే అప్పుడు మనోడు చెప్తాడు. చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం 20వ వచనం నుండి చదువుకున్నాం. ఆకాను యెహోషువతో ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకు విరోధంగా నేను పాపం చేసినది నిజం. దేవునికి విరోధంగా పాపం చేసింది నిజం. దోపుడు సొమ్ములో ఒక మంచి షీనారు పై వస్త్రమును 200 తులముల వెండిని 50 తులముల ఎత్తుగల ఒక బంగారు కమ్మిని నేను చూసి. చాలండి, ఏం చూశాడంట? మంచి వస్త్రాన్ని చూశాడంట, ఒక బంగారు కమ్మిని చూశాడంట. వాటిని చూడగానే చూడండి, ఆకాను కన్నుతో మొట్టమొదటిగా చూశాడు. చూడగానే మనసు ఏమనిపించిందో తెలుసా? ఆశించిందంట, తీసుకోవాలి అనిపించిందంట. వెంటనే తీసుకున్నాడు. తీసుకొని ఏం చేశాడు? మరి ఎవరైనా చూస్తారు కదా, దాచిపెట్టాడంట. దాచిపెడితే ఎవరికి తెలీదు, నేను దాచిపెట్టాను. సైన్యంతో ఉన్నాక ఎంతమంది సైన్యంలో నాయకుడు నన్ను ఎక్కడ చూస్తాడు అనుకున్నాడు. నాయకుడికి అన్నీ తెలుస్తాయి. స్తోత్రం. దేవుడికి అంతకంటే అన్నీ తెలుస్తాయి. వెంటనే ప్రభువు ముందుగా చూశాడు. వెంటనే నాయకుడికి చెప్పాడు. నాయకుడికి చెప్తే నాయకుడు వెళ్ళి అడిగితే చెప్తా ఉన్నాడు అనమాట, నేను చూశానయ్యా, తీసుకున్నాను, ఆశించాను, తీసుకొచ్చి నేను దాచుకున్నాను నా గుడారంలో అని చెప్పి ఆకాను అక్కడ చెప్తాడు. ఎప్పుడనంటే ఎప్పుడైతే నాయకుడు వచ్చి హెచ్చరించాడో అప్పుడు ఒప్పుకున్నాడు. ఒప్పుకుంటే వెంటనే ఏమాత్రం నువ్వు చేయొద్దన్నది, చూడొద్దన్నది, తెచ్చుకోవద్దన్నది ఎందుకు నువ్వు తెచ్చుకున్నావు అని చెప్పి కుటుంబాన్ని తనే కాదు తన కుటుంబం, తన బిడ్డలు అందరినీ కలిపి తీసుకొచ్చి ఒక కొప్పేసి అగ్నితో కాల్చినట్లుగా మనం అక్కడ కింద వచనాల్లో చదువుకుంటాం. ఆకాను చెడిపోవడానికి అంతవరకు ఎన్నో రాజ్యాలు దాటుకుంటూ వచ్చాడు కదా, ఎర్ర సముద్రాన్ని దాటొచ్చాడు, యోర్దాన్ని దాటొచ్చాడు. కానానికి ఎందుకు వెళ్ళకుండా ఆగిపోయాడు అని అంటే చెప్పండి, కన్నులతో చేయకూడని చూడకూడని దృశ్యాన్ని చూశాడు, చూడకూడని వస్తువులు చూశాడు. చూసిన తర్వాత తెచ్చుకున్నాడు, దాచిపెట్టాడు. ఆకాను చెడిపోవడానికి ప్రధాన కారణం కన్ను. స్తోత్రం, హల్లెలూయా. యోబు అంటాడు, యోబు గ్రంథం 31వ అధ్యాయం 1వ వచనంలో, ఆ కన్నులతో నేను నా కన్నులతో ఒక నిబంధన చేసుకున్నాను. యోబు అసలు ఆ ఊజు దేశంలోనే న్యాయవంతుడు, నీతిమంతుడు, భక్తిపరుడని వాక్యంలో సెలవిస్తాను. అంత భక్తిపరుడంట. ఏమని చేసుకుంటున్నాడంటే నిబంధన, నా కన్నులతో నేను కన్యకను నేను ఎలా చూస్తాను, అసలు వేరే వ్యక్తిని నేను ఎలా చూస్తాను, ఒక నిబంధన కన్నులతో చేసుకుంటా ఉన్నాడంట. ఈరోజు మనం ఒక తీర్మానం చేసుకోవాలి ప్రభు దగ్గర, నా కన్నులతో నేను చూడకూడని దృశ్యాలు అసలు రావట్లే ఒకరి నోటంట. అసలు మన బ్యాచ్ అదిలా ఉన్నారు మీరందరూ. స్తోత్రం. మన ఆత్మ సంబంధమైన జీవితానికి అది ఒకవేళ అడ్డుగా నిలిచిందేమో. ఈరోజు ప్రభువు నేను హెచ్చరిస్తున్నారేమో. ఎందుకంటే సంవత్సరం లాస్ట్లో ఈ రోజు వరకు లేని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కొంతమంది ఈ భూమిని విడిచి వెళ్ళిపోయారు. ప్రభువును మనం సజీవ లెక్కలో ఉంచారు అంటే నిన్ను ఇంకా దేవుడు ప్రేమిస్తున్నాడని, నిన్ను ఇంకా ఆయన ఎదుటి నిలబెట్టి సరిచేయాలని ప్రభువు ఆశిస్తూ ఉన్నాడు. ఇది మొదలుకొని ప్రభు కన్నులతో ఒక నిబంధనకి రండి. చూడకూడని దృశ్యాలు చూసి ఎందుకు మనం శాపాన్ని తెచ్చుకోవాలి? ఏం చూస్తున్నాం అక్క అంటున్నారా? సీరియల్స్, సినిమాలు, సెల్ ఫోన్ చాటింగ్, గేమ్స్. ఇంకా అసలు ఖాళీ దొరికితే మనోళ్ళు ఇదివరకు కనీసం ఇంట్లో వాళ్ళతోనే మాట్లాడుతూ ఉండేవారు. ఇప్పుడైతే ఇంకా సెల్ ఫోన్ తీసుకొని దాంతోనే మాట్లాడుకుంటూ ఉన్నారు. వద్దండి, దేవుడిచ్చిన సమయాన్ని మనం చాలా సద్వినియోగం చేసుకోవాలి. అసలు మనం చాలా దగ్గరలో ఉన్నాం కనుక ప్రభు ఇచ్చిన మంచి సమయాన్ని, ఆ సెల్ ఫోన్కి ఇచ్చిన సమయం మీరు ప్రభువుకి ఇస్తే దేవుడు ఎంత సంతోషిస్తాడో.
ప్రార్థన చేయవలసిన టైంలో నువ్వు సెల్ ఫోన్ తీసుకుని ఆడుతున్నావు అంటే దేవుని ఎదుట నువ్వు దుష్కార్యం చేస్తున్నావని ప్రభువు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రార్థన చేయవలసిన సమయంలో నువ్వు టీవీ రిమోట్ పట్టుకుని చూస్తూ ఉన్నావు అని అంటే నీ కన్నులతో ఇంకా నిబంధన రాలా, ఇంకా కాకి స్వభావం. ఒకప్పుడు విడిచిపెట్టావు, కొన్ని రోజులు బాగానే ఉన్నావు, మరలా కాకిలాగా మరలా ఆ మనసు వచ్చిందనమాట. మన మనసు అలా రాకూడదండి, లోకంలో మళ్ళీ కలిసిపోకూడదు. ఏదైతే విడిచి వచ్చిందో కాకి, నోవాహు దగ్గర ఉంది 40 రోజులు మంచి ఆహారం తినదు, కానీ మరలా కాకి స్వభావం వచ్చింది. మనం గువ్వ స్వభావం కలిగిన వారిగా మార్చబడదుముగాక. కాకి స్వభావం అయితే మరలా లోకంలో సినిమాలు, మాటలు, కన్నులతో చూడకూడని దృశ్యాలు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. నువ్వు గువ్వ అయితే ఒక పవిత్రమైన వ్యక్తిగా మార్చబడతావు, నీ కన్ను పవిత్రంగానే ఉంచుకుంటావు. చూడకూడని దృశ్యాలు నీ కంటికి కనబడినప్పుడు నువ్వు ఖచ్చితంగా కళ్ళెం పెట్టుకోవాలి. స్తోత్రం. అవసరమైతే ఆ స్థానాన్ని విడిచి పక్కకి వెళ్ళాలి. స్తోత్రం. హల్లెలూయా. ఎంతమంది వెళ్తున్నారు? మీరు చుట్టాల ఇంటికి వెళ్ళినప్పుడు మీ ఎదురుగుండానే సీరియల్ పెట్టుకొని సినిమాలు పెట్టుకుంటూ ఉంటే మీరు కూడా ఆ సీరియల్ కాదు ఈ సీరియల్ అంటున్నారా? లేకపోతే నాకు ఇష్టం లేదని నేను అలా పక్కన కూర్చుంటాను మీరు చూడండి అంటున్నారా? మీరు చేసే భక్తిని బట్టే మీ సాక్ష్యం. హల్లెలూయా. మీకు అర్థమయ్యే రీతిలో చెప్తాను. ఒక రోజున కొత్త అనమాట, నేను సేవకి వెళ్ళింది. ఒక 10 మంది విశ్వాసులు ఉంటారు. ప్రతిరోజు సాయంకాలము 7 గంటల నుంచి 9 గంటల వరకు మేము ప్రార్థన చేసుకుంటూ ఉంటాం. ఆ సమయంలో నేను అక్కడున్న అక్కలతో చెప్పేదాన్ని, అక్క త్వరగా పనులు చేసుకొని కనీసం 1 గంట అయినా రండి మాతో ఏకీపించండి ప్రార్థనలో అని చెప్తే రావడం మొదలుపెట్టారు. అందరం కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నాం. 7 గంటలకు ప్రార్థన ప్రారంభమైందండి. ఇంచుమించు ఒక 15 గంట 20 నిమిషాలకి వచ్చారు. ప్రార్థన జరుగుతూ ఉంది. ఒక్కొక్క అంశం చెప్తున్నాను, ఒక్కొక్క అక్కకి ఇస్తున్నాను, చేస్తున్నారు ప్రార్థన. ఇలుపులో ఒక అక్క వచ్చారు. వచ్చి అక్క అన్నారు, అక్క నేను 9 గంటల వరకు ఉండను అక్క, 8:30కి 8:30 కల్లా నేను వెళ్ళిపోవాలక్క అన్నారు. అప్పుడు నేను అన్నాను, ఏమక్క అన్న వస్తారా? ఆయన డ్రైవింగ్ ఫీల్డ్, ఆటో డ్రైవింగ్ చేస్తారు. ఒకవేళ ఆ టైంకి సర్వీస్ చేసుకుని ఇంటికి వస్తారేమో, స్నానానికి నీళ్ళు పెట్టాలి, భోజనం పెట్టాలి, అందుకని అన్న వస్తారా అక్క అన్న. ఏం నాకు సమాధానం ఇవ్వాల. ఏంటి మళ్ళీ అన్నాను, ఎవరైనా ఉన్నారక్క చుట్టాలో అన్న. ఏమీ సమాధానం ఇవ్వాల. సరే అక్క, నేను మాత్రం 9 దాకా ప్రేయర్ జరిగిస్తూ ఉంటాను, మీరు వెళ్ళిపోవాలనుకుంటే ఆ మధ్యలో నేను ఎవరొకరికి అంశం ఇస్తాను కదా, అప్పుడు నా దగ్గరికి వచ్చి ప్రార్థన చేయించుకుని మీరు వెళ్ళిపోండి అని చెప్పి నేను చెప్పాను. అలా లీడ్ చేస్తూ ఉన్నాను. ప్రార్థన జరుగుతూ ఉంది. జరుగుతూ ఉంటే మధ్యలో ఒక పాట పల్లవి పాడుతూ ఉంటాం కదా, పల్లవి పాడుతూ ఉన్నాం. మధ్యలో పాడుతూ ఉంటే ప్రభు ఆత్మ నన్ను ప్రేరేపిస్తాం. ఇక్కడ కూర్చున్న అక్కల్లో సహోదరుల్లో ఎవరో కళ్ళతో నిబంధన చేసుకోలేదు, కళ్ళకి కళ్ళెం పెట్టుకోలేదు అని చెప్పి ప్రభు ఆ వర్షిప్లోనే హెచ్చరించారు. సూటిగా కాదు, కళ్ళు మూసుకొని మేము ఆరాధన చేస్తూ ఉంటేనే ప్రభు ఆత్మ అక్కడ కూర్చున్న వాళ్ళతో ఎవరితోనో మాట్లాడింది. ఇక్కడ కళ్ళతో నిబంధన చేసుకోలేని వాళ్ళు ఉన్నారు అని చెప్పి. వెంటనే నేను అది అయిపోయింది, నేను మళ్ళీ అంశం ఇచ్చాను. ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. అయితే ఆ సహోదరి ఎక్కెక్కుబడి ఏడుస్తూ ఉంది. వాస్తవంగా మందిరానికి వచ్చి ఎవరైనా ఏడుస్తూ ఉంటే నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు అని అంటామండి. నువ్వు ప్రభు దగ్గర ఏడుస్తూ ఉన్నారు కదా అని చెప్పి నేను అక్కడికి ఏదో గుర్తొచ్చి ఉంటుంది, ప్రార్థనలో ఏడుస్తుంది అని చెప్పి మేమెవరం కదపలేదామని ఇలాగ అంశాలు చెప్తున్నాను. 8:30 అయిపోయింది, 8:45 అయిపోయింది, 9 అయిపోయింది. ప్రార్థన అంశాలన్నీ ముగించబడ్డాయి. లాస్ట్లో అందరికీ నేను ప్రైజ్ లార్డ్ చెప్తున్నాను. ప్రైజ్ లార్డ్ చెప్తూ ఉంటే అక్క లేచి అన్నది, అక్క నేను ఒక సాక్ష్యం చెప్తాను అంది. అప్పుడు అక్క చెప్పండి అక్క అన్న. అంటే అప్పుడు ఆమె లేచి నిలబడి చెప్తా ఉంది, నాకు 10 మందితో నేను ఈ స్థలానికి వచ్చినప్పుడు 8:30కి వెళ్ళిపోవాలనుకున్నాను. కారణం ఏంటంటే 8:30కే అప్పుడు చక్రవాకం సీరియల్ వచ్చేదంట. స్తోత్రం. చక్రవాకం సీరియల్ 8:30కి మిస్ అవ్వకూడదని చెప్పి ఆ స్థలానికి వచ్చిందంట. వెంటనే ఎప్పుడైతే చిన్న మాట పల్లవి పాడుతూ ఉండగానే ప్రభు హెచ్చరించిన మాటకి ఆమె ఏం చేసిందో తెలుసా అండి? ఇది మొదలుకు నేను టీవీ చూడను, నా ఇంటిలో కూడా టీవీ ఉంచనని చెప్పి పొద్దున్నే అప్పుడు వాళ్ళు కువైట్ వెళ్ళి వచ్చింది, పెద్ద టీవీ తెచ్చుకుందాం. ఆ టీవీని తీసి ప్యాక్ చేసి సేడు మీద పెట్టిందండి. స్తోత్రం. వాళ్ళిద్దరు పిల్లలు సండే స్కూల్ పిల్లలు, అప్పుడు చిన్నోళ్ళు, బాగా చిన్నోళ్ళు, 3rd క్లాస్ 4th క్లాస్ చదివారు. పాప బాబు 15 ఏళ్ల క్రితం చేసిన అద్భుతం ఏంటో తెలుసండి? మనం చేసిన భక్తి మన బిడ్డలను ఖచ్చితంగా ఒక ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తుంది. ఎప్పుడైతే తల్లి టీవీ చూడడం మానేసిందో
పిల్లలకి టీవీ లేకుండా చేసింది. వెంటనే ఆ పిల్లలు బాగా చదువుకున్నారు. ఒక మంచి ఇంజనీర్కి 10 ఎకరాల ఆస్తిపరుడికి ఇచ్చి చేసిందండి. స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు అక్క సీరియల్కే కన్నుతో నిబంధన చేసుకోవడానికి అంతగా హెచ్చరించబడింది. నీతో ప్రభు ఎన్నిసార్లు మాట్లాడి ఉంటాడు, ఎన్నిసార్లు నువ్వు సెల్ ఫోన్ పట్టుకుని ఉన్నావు, ఎన్నిసార్లు టీవీ రిమోట్ పట్టుకుని ఉన్నావు. ప్రభు నేను చూడలేదు అనుకుంటున్నావా? ఎన్నోసార్లు హెచ్చరించాడు. ఇంకా నీ మీద ప్రేమ కలిగిన దేవుడు మరొక్కసారి హెచ్చరిస్తూ ఉన్నాడు. కొత్త సంవత్సరంలో ఇంచుమించు ఒక 12 అవర్స్లో మనం అడుగు పెట్టబోతున్నాం. ఇంకా ఈ పాత జీవితాన్ని, ఈ పాత బ్రతుకుని, ఈ అపవిత్రమైన బ్రతుకుని మనం విడిచిపెట్టకుండా కొత్త సంవత్సరంలోకి వెళ్ళకూడదు. ఆమేన్. ఈరోజు నువ్వు తీర్మానంతో అడుగు పెట్టాలి. కొత్త సంవత్సరంలో కళ్ళతో మీరు నిబంధన చేసుకోండి. క్రైస్తవ బిడ్డలు పరిశుద్ధులే ఆయన్ని చూడగలుగుతారు. నీ హృదయం శుద్ధిగా ఉంటే ఖచ్చితంగా ప్రభువు నువ్వు చూడగలుగుతావు. నువ్వు చెడు కార్యాలు చూసి నీ హృదయాన్ని చెడుపుకొని ప్రభు ఎదుట నువ్వు ఎలా నిర్దోషిగా నిలబడతావు? దేవుడు స్వరక్తం ఇచ్చి సంపాదించింది ఎందుకోసమేనా? చిన్న చిన్న క్షణికమైన ఆనందాలకి, ఈ తుచ్చమైన అభిలాషలకి పడిపోయి దేవునికి దూరంగా ఎంతకాలం ఉంటారు? ప్రభు దగ్గర ఒక నిబంధనకు వద్దాం. దేవుడు నిశ్చయంగా మిమ్మల్ని దర్శించునుగాక. పేతురు అంటాడు, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. వ్యభిచారిని చూచి ఆశించుచు పాపము మానని కన్నులు గలవారా. వీళ్ళు ఎలాంటి కన్నులు అంటండి? పాపం మానలేరు. అంటే ఎన్నిసార్లు చెప్పినా ఇంకా ఆ పాపాన్ని విడిచిపెట్టలేరట. నేను చెప్పాను, అవ్వమ్మ కన్నుతో తన యొక్క కృపనంతను పోగొట్టుకుంది. ఆకాను అందరితో ప్రయాణం చేసి కానాను స్వతంత్రించుకోవాల్సిన వ్యక్తి కన్నుతో పాపం చేసి వెనక్కి వెళ్ళిపోయాడు. ఇంకా మనం చూస్తే దావీదు కూడా అంతవరకు మంచిగా భక్తిగా ఉండి ఒక చూడకూడని చిన్న దృశ్యాన్ని చూశాడండి. వెంటనే కుటుంబంలో కొంత శాపాన్ని తెచ్చుకున్నాడు. శాంసన్ ఉన్నాడు. ప్రభు చెప్పారు, ఒరే నువ్వు ఎవరిని చూడద్దురా, నువ్వు నాజీరు చేయబడిన వ్యక్తి అని. ఆ మాట కూడా వినకుండా చూడకూడని ఒక వేశ్యను చూశాడు, దలీలని చూశాడు. నేను ఒక అమ్మాయిని చూశానని చెప్తాడు. మళ్ళీ తల్లిదండ్రులకు వచ్చి చూశాడు కనుకనే వాళ్ళలో పడ్డాడు. తన జీవితం అంతా నాశనం అయిపోయింది. దేవునికి స్తోత్రం. యవనస్తులారో మరొకసారి మీకు అందరికీ మరొకసారి ప్రభువు వేరట ప్రేమతో నేను మీకు తెలియపరుస్తున్నాను. మీ కళ్ళు ఆశించినట్లుగా నేను ఎవరినో చూశాను, ఎవరినో చేసుకోవాలి, అలాంటివి ఏది కూడా మీ మనసులో రాకుండాను గాక. ప్రభువు నిర్ణయించిన వ్యక్తులతో ప్రభు మీకు సిద్ధపరుస్తాడు. మీరు ప్రభుతో ఒక నిబంధన చేసుకోండి. ఆ నిబంధననే మిమ్మల్ని ఒక ఉన్నత స్థితిలో ప్రభువు నిలబెడుతుందని నేను దేవుని ఎదుట చెప్పగలుగుతున్నాను. మా జీవితంలో ప్రభు ఒకసారి మా సేవకురాలు, నేను 9 అప్పుడు కొత్తగా దేవుని తెలుసుకున్నా. ఆ సమయంలో మా సేవకురాలు మాతో చెప్పింది, అమ్మ క్రైస్తవులు టీవీలు చూడకూడదని. మరి అన్యులందరూ చూస్తారు కదా, మేమే చూస్తూ ఉండేవాళ్ళు. అయితే సేవకురాలు ఒక్క మాట చెప్పింది, టీవీలు చూడకూడదని. ఆ వయసులో నేను అప్పుడే 9వ తరగతిలోనే టీవీలు చూడకూడదని తీర్మానం చేసుకున్నాను. ఎందుకు ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నా అంటే, ఆ రోజు నుంచే మా నాన్నగారు వాళ్ళకి చదువు అంటే బాగా ఇష్టం కనుక వీళ్ళకి టీవీ ఉంటే ఏం చేస్తారా, చదువు పక్కన పెడతారని మా నాన్నగారు వాళ్ళకి టీవీ కొనలేదండి. మేము కూడా చెప్పేదాన్ని, అసలు టీవీ తేవద్దనేదండి. మేము ఇంట్లోంచి బయటకు వచ్చేదాకా కూడా మా ఇంట్లో టీవీ లేదండి. నమ్ముతారా? అందుకని అందరం బాగా చదువుకున్నాం, ప్రభువులో అప్పుడే రక్షణ పొందాం, అందరూ ఆత్మపూర్ణులుగా చేయబడ్డాం. హల్లెలూయా. నీ ఇంటిలో నీవు ఒక ఆత్మపూర్ణురాలుగా మార్చబడాలి. కానీ నువ్వు కన్నుతో నిబంధన చేసినంతసేపు, నిబంధన లేనంతసేపు నువ్వు దేవునికి సమరూపంగా మార్చబడలేవు, ఆత్మపూర్ణులుగా మార్చబడలేవు. ఆ సహోదరి ఎన్నోసార్లు అనుకునేదంట, నాకు ఆత్మ కావాలి ప్రభువా, పరిశుద్ధాత్మతో నేను నింపబడాలని. కళ్ళతో నిబంధన లేని వాళ్ళకి దేవుని ఆత్మ ఎలా సంచరిస్తుందండి? మనం ఖచ్చితంగా ఒకవేళ మనం పొందుకుని మరలా లోకంలోకి వెళ్ళిపోయి ఆ కళ్ళతో చూస్తూ ఉంటే నువ్వు పొందుకున్న ఆత్మ చల్లారిపోయి అదొక దురాత్మగా మార్చబడుతుంది. కనుక మీరందరూ కళ్ళతో ఒక నిబంధన చేసుకోవాలని. నీ కన్ను ఎలా ఉండాలని ప్రభు కోరుకున్నాడు తెలుసా? గువ్వ కన్నుల వలె ఉండాలని ప్రభు కోరుకున్నాడు. కాకి కన్నుల వలె మన కన్నులు ఉండకుండును గాక. హల్లెలూయా. 2వ మాట చదువుకుందాం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం
11వ వచనం. మేమందరము ఎలుగుబంట్ల వలె బొబ్బరించుచున్నాము, గువ్వల వలె దుఃఖారవం చేయుచున్నాము. గువ్వల వలె దుఃఖారావం చేస్తా ఉన్నాం. ఏం చేస్తుంది అయ్యా గువ్వ అని అంటే, చెడు తట్టు అసలు చూడదు. 2, ఎప్పుడు దుఃఖారావం చేస్తుంది అంటే మూలుగుతూ ఉంటుందంట. చూసారా ఎప్పుడైనా గువ్వ మూలగడం? ఎప్పుడు అంటూనే ఉంటుంది. క్రైస్తవ బిడ్డలు ఎలా ఉండాలో తెలుసా? ప్రభు సన్నిధిలో ఎప్పుడు దుఃఖారావం, కన్నీటి ప్రార్థన అనుభవం కలిగిన బిడ్డలగాలే ఉండాలని ప్రభు ఈరోజు నీతో మాట్లాడుతూ ఉన్నారు. ఆ గువ్వ ఎప్పుడు దాని కళ్ళల్లో మీరు చూడండి, కళ్ళు రెప్పేస్తే ఒక డ్రాప్ కింద పడుతుందేమో అన్నట్టుగా నీళ్లు ఉబికినట్టుగా కనిపిస్తూ ఉంటాయి. క్రైస్తవ బిడ్డల భక్తి జీవితం, ప్రార్థన అనుభవం ఎలా ఉండాలో తెలుసా? నువ్వు మోకాళ్ళు వేస్తే నశించిపోతున్న ఆత్మని ఎదుట కనబడాలి. శాపోనుగ్రస్తమైన అనుభవం కలిగిన వ్యక్తులను ఎదుట కనబడాలి. వాళ్ళని చూడగానే నీలో నుంచి వెంటనే ఒక దుఃఖం రావాలి. వీళ్ళు పాపంలో ఉండిపోయారయ్యా, ఒకప్పుడు నా బ్రతుకు కూడా అదే, కానీ కేవలం నీ కనికరాన్ని బట్టి నేను రక్షించబడ్డాను, వాళ్ళకు కూడా ఆ రక్షణ దయచేయని చెప్పి వాళ్ళ కోసం నువ్వు కన్నీటి ప్రార్థన చేయవలసిన భారం నీ మీద ఉంది. స్తోత్రం. గువ్వ ఎప్పుడు మూలుగుతూ ఉంటుందంట. ఇర్మియా అంటాడు కదా, నా జనుల్లో హతమైన వారిని కూర్చి నేను దీవారాత్రులు కన్నీరు కారుస్తున్నాడంట. ఆ కన్నీటికంట తల జలమయమైపోయిందంటే నీటిలో కొట్టుకుంటుందంట తల. స్తోత్రం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 1వ వచనం. నా జనుల్లో హతులైన వారిని గురించి, నా జనుల్లో హతమైన వారిని గురించి నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు, నేను దివారాత్రము కన్నీరు విడిచినట్లు నా తల జలమయముగాను, నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక. కన్ను అంటే కన్నీళ్ళు ఓటగా మారిపోయిందంట. స్తోత్రం. ఓట అంటే ఇంక వస్తూనే ఉంటాయి. ఒకప్పుడు చేసేదాన్నండి కన్నీటి ప్రార్థన, ఇప్పుడు రావట్లేదని అనకూడదు. నీ కన్ను ఒక ఓట చూడండి, ఎప్పుడు నీళ్ళు ఉబుకుతూనే ఉంటాయి. మన జీవితంలో ప్రారంభ దినాల్లో కన్నీళ్ళు కార్చాం. మన ఆత్మ సంబంధమైన జీవితాలనే ఒక స్థితిలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కన్నీటి ప్రార్థన ఆగిపోకూడదు. ఎప్పుడు మన కన్నీళ్ళు ఓటగానే మారాలి. ఎందుకంటే మన జనుల్లో ఇరుగు పొరుగు వారు, రక్త సంబంధులు, బంధువులు, గ్రామస్తులు ఎంతోమంది నశించిపోతూ ఉన్నారు. ఒకవేళ నువ్వు నేంటి వారు రక్షించబడ్డారేమో, మరి నీ బంధువుల సంగతి? ఇర్మియా అంటాడు కదా, నా జనుల్లో హతమైపోయి ఉన్నారు కొంతమంది, వాళ్ళ కోసం నేను కన్నీరు కారుస్తూ ఉన్నాను. కన్నీటి ప్రార్థన అనుభవం భక్తులు ఎందుకు చేశారంటే, చాలామంది అంటారు ఎంత ఏడుస్తున్నానండి, కన్నీరు కారుస్తూ ఉన్నాను. దేవుడు ఏమీ సమాధానం? దేవుడు ఎవరు కన్నీళ్ళకి తగిన సమయంలో అందరికీ ఆన్సర్ ఇచ్చాడు. స్తోత్రం. అసలు ఎవరు కన్నీళ్ళు దాటి వెళ్ళలేదండి ఆయన. దేవరాత్రం కన్నీరు కాల్చేవాడికి ఆయన ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు. అన్న ఎన్నో సంవత్సరాలు భక్తి చేసింది, మందిరానికి ప్రతి సంవత్సరం వెళ్ళేదట. కానీ ఒకరోజు ప్రభు మందిరంలో కూర్చొని ఏడుస్తూ ఉంది. ఏమనంటే ప్రతి సంవత్సరం వెళ్ళేది, కనుక తనకున్న లోటు గురించి ఎప్పుడు ప్రభు దగ్గర కన్నీళ్ళు కాల్చలా. కానీ ఆ రోజు తనలో ఒక భారం అధికమైంది. ఏంటి ఆ భారం అని అంటే, సిలోహు మందిరంలో ఉన్నటువంటి ఏలి ప్రవక్త ముసలోడు అయిపోయినాడంట, కళ్ళు మందం వచ్చేసినాయి అంట. అప్పుడు ఆ ప్రవక్తను చూసి ఆ సహోదరు అనుకుందంట, ఏమనంటే, ప్రభా వచ్చే సంవత్సరం నేను వస్తాను మందిరానికి. ప్రవక్త ఏమో ముసలోడు అయిపోయాడు, పిల్లలేమో చెడిపోయి ఉన్నారు, నువ్వంటే ఎరగని వారే ఉన్నావు, ఈ మందిరం పరిస్థితి ఏంటయ్యా? స్తోత్రం. ఆ భారం అన్నలో వచ్చిందంట. వెంటనే ఆ మనసును దేవుడు గ్రహించి వెంటనే ఆమెను పరిచింది, ఈ మందిరం పరిస్థితి ఏంటయ్యా? ఇప్పుడు వచ్చాను, ఈ ప్రవక్త ఉన్నారు, ప్రార్థన చేశాడు, ఆదరించాడు, నెక్స్ట్ ఇయర్ వస్తాను, ఇప్పటికే ఈయన కళ్ళు మందికి వెళ్ళిపోయాయి, ఎవరు ఎలా ఉన్నారో తెలియట్లేదు, ఎవరమ్మా అని అడుగుతున్నాడు, మరి ఈ మందిరం పరిస్థితి ఏంటి అని చెప్పి వెంటనే ఆమెకు ఒక దుఃఖం ప్రారంభమైందంట. అప్పుడు మందిరంలో మొక్కలు వేసి ఉపవాసం ఉండి అంటుందంట, అప్పుడు దాకా భర్తతో, తనతో, చవితితో, పిల్లలతో హ్యాపీగానే ఉంది, అన్ని తెచ్చారు, రా తిందాం అంటున్నారు, నాకేమవుతుంది, నేను ఎక్కడే కూర్చుంటాను ఉందంట.
అక్కడికి కూర్చుని ఏమని ప్రార్థన చేస్తుందో తెలుసా? ప్రభువా, ఇదిగో ఒక్క మగపిల్లోండి. అప్పుడు వచ్చింది ఆమెకు భారం. ఆ మగపిల్లోండి ఇస్తే నేనే నా కొడుకులో ఉంచుకొని వాడిని తీసుకొచ్చి ఈ బలిపీఠం దగ్గర అప్పగిస్తాను. ఎందుకో తెలుసా? ఈ సేవకుడు ఒకవేళ నీ సన్నిధికి వచ్చేస్తే నీవు నాకు ఇచ్చిన బిడ్డని సేవకు అప్పగిస్తాను. స్తోత్రం. ఎప్పుడు వచ్చిందండి ఆ తీర్మానం? అన్ని సంవత్సరాలు అలాగే వెళ్ళింది. అన్ని సంవత్సరాలు నాకు బిడ్డని ప్రభు అంది. కానీ ఒక్కరోజు ఆమెలో ఒక భారం అధికమైంది. వెంటనే ఆ ప్రార్థన చేసింది. రోజు గడవకుండానే ప్రవక్త అంటాడు వచ్చి, అమ్మా, నువ్వు దేవుని సన్నిధిలో చేసుకున్న మనవి ఆయన నీకు దయచేయనుగాక అన్నాడు. సంవత్సరం తిరగకుండానే ఆమె మనవి అంగీకరించబడ్డది. ప్రభు ఎవరి ప్రార్థన కన్నీళ్లు దాటి వెళ్ళని దేవుడు అండి. మొదటి సమూయేలు గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉంటుంది ఆ మాట. మనం ఇంకా చూస్తే 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 3వ వచనంలో రాయబడి ఉంటుంది. అక్కడ ఒక ఆయన రాజుగారు ఉన్నారు, హిజ్కియా. ఎంతో భయంకరమైన వ్యాధి, మరణకరమైన వ్యాధి వచ్చిందంట. ప్రవక్త దగ్గర నుంచి ఒక వాక్కు వచ్చింది, నువ్వు చచ్చిపోతావని. వెంటనే భక్తి కలిగిన వాడే, యథార్థవంతుడు, పూర్ణ హృదయంతో ప్రభువును సేవించిన వ్యక్తి గోడ తట్టు తిరిగి ఏమంటాడు తెలుసా? అసలు నేను ఎలా ఉన్నాను, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభు అన్నాడంట. కన్నీళ్లతో ఒక్క నిమిషం ప్రార్థన చేశాడంట. వెళ్ళిపోయిన ప్రవక్త మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చాడు. స్తోత్రం. కన్నీళ్ళని ఎప్పుడు నా దేవుడు దాటిపోడు. ఆయన నిర్ణయకాలను ఖచ్చితంగా కార్యం చేసి తీరుతాడు. ఎన్నో దినాలు మీ జీవితాల్లో ఒకవేళ కన్నీళ్ళు కాచాను, ఇంత ప్రార్థన చేశాను, నా ప్రార్థనలు, నా ఉపవాసాలు సంవత్సరం అయిపోయింది అని అనుకుంటున్నావేమో. వచ్చే సంవత్సరం ప్రారంభ నెలలోనే నీ జీవితంలో దేవుడు కార్యం జరిగించును గాక. ఆయన నిర్ణయ కాలం పూర్తి చేసి ప్రతి వారి కన్నీళ్లను నాట్యంగా ప్రభువు చేస్తాడు. యాకోబు ఉన్నాడు, ఆయన కూడా హోషియా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో రాయబడి ఉంటుంది. హోషియా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. అతడు దూతతో పోరాడి జయము పొందెను. అతడు దూతతో పోరాడి జయం పొందెను. అతడు కన్నీళ్లు విడిచి అతనిని బతిమాలుకొనెను. అతనిని బతిమాలుకొను. ఏమైంది యాకోబు నీకు అని అంటే, 20 సంవత్సరాలు దాసత్వం చేశాను, ఎంతో కష్టపడ్డాను, మా అమ్మ మందనం కాశాను, అన్నను మోసం చేసి వచ్చాను, ఏ రకమైన సంతోషం నాకు లేదు, నా పిల్లల్ని తీసుకుని వెళ్ళిపోతున్నాను, అయితే నా అన్న నన్ను చంపడానికి వస్తూ ఉన్నాడు, ఈ పరిస్థితిలో నీవే నా దిక్కు అని చెప్పి ఒక రాత్రి అంతా కన్నీళ్ళు గార్చాడంట. యాకోబు 20 సంవత్సరాల నుంచి మీ అన్నయ్యని గుర్తులేడా నీకు, మీ అన్నయ్య పగబడ్డాడన్న సంగతి గుర్తులేదని మనం అడిగామనుకోండి, యాకోబుకి అక్కడున్న పిల్లలు, తన భార్య, తన మామ, తన మందే గుర్తుంది. అప్పుడు దాకా ఎప్పుడు వచ్చిందంటే వార్త వచ్చింది అన్న దగ్గర నుంచి, ఇదిగో 400 మందిని సైన్యాన్ని అంటేసుకుని వస్తున్నాడు, నిన్ను చంపడానికి వస్తూ ఉన్నాడు అనగానే ఆ దృశ్యం గుర్తొచ్చింది. 20 సంవత్సరాలు కష్టపడ్డాను, నా భార్య, పిల్లలు, నా ఆస్తి ఏమైపోతుంది అని చెప్పి అప్పుడు ఎబ్బేకు రేవు దగ్గర మొక్కాలేసి ప్రభువును అప్పుడు పశ్చాత్తాపడుతున్నాడు. అన్నను మోసం చేశానయ్యా, నా అన్న మోసం చేశానయ్యా, ఇప్పుడు నన్ను కనికరించాని అప్పుడు కన్నీళ్ళు పెట్టుకున్నాడట. 20 సంవత్సరాలు లేని ఆశీర్వాదాన్ని, సంతోషాన్ని ఒక్క రాత్రిలో నా ప్రభు ఇచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. ఒకవేళ 20 సంవత్సరాల నుంచి, ఏదైనా 10 సంవత్సరాల నుంచి నీ యొక్క జీవితంలో సంతోషం లేని బ్రతుకు, ఒకవేళ నెమ్మది లేని జీవితం, ఆశీర్వాదం లేనటువంటి పరిస్థితి నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటూ ఉన్నావేమో, ఒక రాత్రి రాబోతూ ఉంది. నా దేవుడు యాకోబుని ఇశ్రాయేలులో ఎలాగూ చేసి ఆశీర్వదించాడో నీ జీవితాన్ని కూడా ప్రభు అలాగూ చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంకా మనం ఎలాగూ చేయాలో తెలుసా? నీ జీవితంలో ఎప్పుడైనా ఒక వ్యక్తి మారాలని కన్నీళ్ళు పెట్టుకున్నావా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయగలిగావా? మీరు నెమరేసుకోండి, ఎందుకంటే కొత్త సంవత్సరం కదా, మీలో ఒక తీర్మానం వస్తుందని నేను హెచ్చరిస్తూ ఉన్నా. నా జీవితంలో నేను 9th క్లాస్లోంచే ఉపవాసాలు ప్రారంభించాను. మాతో పాటు ఫ్రెండ్స్ బై బర్త్ క్రిస్టియన్ అయినటువంటి వాళ్ళు, ఇప్పుడు కాలేజ్ మాస్టర్ గారు ఉన్నారంటే పిల్లలు అక్క అందరూ క్రిస్టియన్స్. మరి నేను అన్యులు కనుక నేను ఒక్కదాన్ని మందిరానికి వెళ్ళేదాన్ని. నా ఫ్రెండ్స్, వాళ్ళ పేరెంట్స్, వాళ్ళ అక్కలు, వాళ్ళ తమ్ముళ్ళు అందరూ కలిసి మందిరానికి వచ్చేవారు. అప్పుడు నేను అనుకునేదాన్ని, ప్రభువా నేను ఎప్పుడు వస్తానయ్యా అలాగా నా ఫ్యామిలీతో మందిరానికి, నేను ఒక్కదాన్నే వస్తున్నాను,
నేను ఇంట్లో అన్ని పనులు చక్కబడి బైబిల్ పెట్టుకుని వస్తుంటే అదిగో బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోతుంది అనేవారు. అప్పుడు 9th క్లాస్లోనే పనులు చేయకుండా పనులు చేయాలని బైబిల్ పెట్టుకుని వెళ్ళిపోతుంది అనేవారు. ఇప్పుడు నేను ప్రార్థన చేయడం మొదలెట్టేదాన్ని, ప్రభువా నేను ఒక్కరిదాన్ని కాదు, నా ఇంటి వాళ్ళు కూడా మందిరానికి రావాలి, అన్యులం కదండి. అప్పుడు అలా ప్రార్థన చేస్తుంటే పాస్టర్ గారు అన్నారు, మీరు ఉపవాసం ఉండి ప్రార్థన చేయరా, వాళ్ళు ఇలా అంటున్నారు అక్క నన్ను పనులు చేయకుండా నేను అన్నీ చక్కబెట్టి వస్తున్నాను, మందిరానికి వస్తుంటే నన్ను హేళన చేస్తున్నారంటే, అప్పుడు ఇలా చెప్తే నేను వారంలో అప్పట్లోనే ఆ 14వ సంవత్సరంలోనే ఒక పూట నా ఇంటి వాళ్ళ రక్షణ కోసం ప్రార్థన చేయడం మొదలెట్టాను. ఒక పూట కంపల్సరీ స్కూల్కి వెళ్ళినవ్వండి, 4 గంటలకు వచ్చేసి ఒక 2 గంటలు ప్రార్థన చేసుకోవడం, మళ్ళీ ట్యూషన్కి వెళ్ళటం, మరలా వచ్చి 9 గంటలకు వచ్చిన 11, 12 దాకా అసలు ఇంట్లో నేను ఉపవాసం ఉన్నట్టు ఎవరికి తెలిసేది కాదు. స్తోత్రం. ఏమనేదాన్ని అంటే, నేను చదువుకుంటాను, నిద్ర వచ్చేద్ది, తర్వాత తింటాను, మీరు పడుకోండి అనేదాన్ని. అలాగున ఎన్నో రహస్య ఉపవాసాలు చేశాను. దేవుడు ఒకే ప్రార్థన కన్నీళ్ళతో ఏడుస్తూ ఉండేదాన్ని, నొక్కదాన్ని కదయ్యా నా ఇంటోళ్ళు నీ మందిరానికి రావాలని. ఆశ్చర్యం, 2-3 సంవత్సరాలు గడిచేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్క, ఆ తర్వాత చెల్లి, తర్వాత తమ్ముడు అందరూ మందిరానికి రావడం ప్రారంభించారు. వచ్చిన వెంటనే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు నాకు రక్షణ కావాలని చెప్పి బాప్తిస్మాలు పొందారు. అంత మాత్రమే కాదు, వెంటనే అందరూ బాప్తిస్మాలతోనే సరిపోదు, మీ భక్తి ఆత్మతో నింపబడాలి అని అంటే ఒకరు ఉపవాసాలు ఉండి మాకు కావాలి ప్రభు పరిశుద్ధాత్మ అభిషేకం అని అంటే అలా కన్నీళ్ళు కారిస్తే దేవుడు అందరినీ ఆత్మచేత నింపాడు. స్తోత్రం. ఆ తర్వాత అమ్మ నాన్నమ్మ అందరూ రక్షణ పొందారు. ఈ జీవితంలో ఒకదాన్ని వస్తున్నావా? మరి నీ ఇంటి వాళ్ళ కోసం ఎప్పుడైనా అలా ఒక్క పూట ఇంటి వారి రక్షణ కోసం ప్రార్థన చేసావా? ఒకవేళ ఇల్లు రక్షించబడిపోయింది, మరి ఇరుగు పొరుగాళ్ళు బంధువులు టార్గెట్ పెట్టుకోండి. కొత్త సంవత్సరంలో అడుగు పెడుతున్నాం, నీ ద్వారా ఒక్క ఆత్మ నేను కొత్త సంవత్సరం రక్షించాలి. నీ ద్వారా నీ కన్నీటి ప్రార్థన ప్రవాహంలో ఎంతోమంది భక్తులు కొట్టుకుని వచ్చారు. నేను కోరుకుంటున్నాను కొత్త సంవత్సరంలో ప్రభా ఎంతోమంది సాక్ష్యాలు వింటా ఉన్నాం కదా. మొన్న నేను పిల్లలతో అన్నాను, ఎక్కడెక్కడో జరుగుతున్నాయి కదా అద్భుతాలు. మరి మన అమలాపురం పట్టణంలో మన పరిచర్య ద్వారా భయంకరమైన శాపగ్రస్తమైన అనుభవం కలిగిన కుటుంబాలను మన దేవుడు అప్పగించాలిరా అని చెప్పి అది మన టార్గెట్ కొత్త సంవత్సరం నుంచి అన్నాను నేను. స్తోత్రం. మీరు కూడా పెట్టుకోండి. ఎవరైనా మీ ఎదుట రక్షణ లేని వాళ్ళు, ఒక శాపగ్రస్తమైన అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ కోసం నాకు ఉపవాసం ఉండి ఓపిక లేదక్కే కన్నీళ్ళు కారుస్తానన్నా పర్వాలేదు. స్తోత్రం. ప్రార్థన మాత్రం వాళ్ళ కోసం ఏకదాటిగా విడవకుండా ఎడతెగకుండా నువ్వు ప్రార్థన చేయగలిగితే అలాంటి వారిని దేవుడు ఖచ్చితంగా నీ చేతికి అప్పగిస్తాడు. స్తోత్రం. తెలుసండి, ఎంతోమంది భర్తల కోసం ఎన్నో కన్నీళ్ళు గార్చారు. అందుకే ఈరోజు వాళ్ళందరూ ప్రభు దగ్గరికి రాగలిగారు. ఇక్కడ ఉన్న అక్కోళ్ళు ఒక్కొక్కళ్ళే వచ్చేవారు మందిరానికి. అలాగ వాళ్ళు చేసుకున్న ప్రార్థన, సంఘం చేసిన ప్రార్థన ఈరోజు కుటుంబాలుగా ప్రభువు నడిపిస్తూ ఉన్నారు. ఒకవేళ ఇప్పుడు మీరు కొత్తగా ఒక్కొక్కరు వస్తున్నారేమో, నా ప్రభు నీతో చెప్తున్న మాట ఖచ్చితంగా నీ కుటుంబాన్ని ప్రభు సన్నిధిలో నిలబెట్టాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. దానికి నువ్వు చేయవలసిన తీర్మానం ఏంటో తెలుసా? వారంలో ఒక్క పూట వాళ్ళ కోసం భారం తీసుకొని ప్రభా వాళ్ళని కనికరించు, దేవుని శక్తి వాళ్ళకు కూడా గ్రహించాలని చెప్పి వాళ్ళ కోసం నువ్వు విజ్ఞాపన చేసి చూడు. దేవుని అద్భుతం నీ జీవితంలో దేవుడు జరిగించును గాక. హల్లెలూయా. గువ్వలో ఉన్న మొదటి పాయింట్ ఏంటండి? చెడు తట్టు ఆకర్షించబడదు, కళ్ళతో ఒక నిబంధనతో నడుస్తుంది. 2, కన్నీళ్లతో నిండి ఉంటుంది, దుఃఖారం ఎప్పుడు మూలుగుతూనే ఉంటుంది. 3వ పాయింట్, యెషయా గ్రంథం 60వ అధ్యాయం 8వ వచనం చదువుకో. మేఘము వలెను ఎగయు గువ్వల వలెను గూళ్ళకు ఎగసి వచ్చు వీరెవరు? చాలండి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 8వ వచనంలో రాయబడిన మాట, గువ్వ ఎక్కడికి ఎగురుతుందంట? గూడికి ఎగురుతుందంట. వాస్తవంగా ఉదయకాలం గూటిలోంచి బయటకు వస్తుంది గువ్వ, వచ్చి దాని జీవనాధారం అంతా చేసుకుంటుంది. సాయంకాలం అయ్యేసరికి వచ్చిన దగ్గర నుంచి అనుకుంటుందంట ఏమనంటే, ఎప్పటికి నేను గూటికి ఎగురుతాను, ఎప్పుడు నా గూటికి చేరతానని చెప్పి గువ్వ ఎప్పుడు గూడు వైపు చూస్తూ ఉంటుందండి. దాని అర్థం ఏంటంటే 3వ పాయింట్, గూడు వైపు ఎదురు చూస్తూ ఉంటుంది. క్రైస్తవ బిడ్డలు
2 గూళ్ళు ఉన్నాయి. చెప్పండి, ఎన్ని గూళ్ళు ఉన్నాయి మనకి? 1. ఎక్కడి నుంచి వచ్చాం మనం? ప్రభువు ద్వారా పంపబడ్డాం. ఇప్పుడు మీరు అందరూ మీ ఇంటి దగ్గర నుండి వచ్చారు. మరలా కూటమి అయిన తర్వాత ఎక్కడికి వెళ్తారు? ఖచ్చితంగా మీ ఇంటికి వెళ్తారు. ఇప్పుడు మనం ప్రభువు దగ్గర నుండి వచ్చాం. ఇప్పుడు మళ్ళీ మనం ఎక్కడికి వెళ్ళాలి? ప్రభు దగ్గరికి వెళ్ళాలి. భూమి మీదకి నిన్ను ఏదో ఒక పని మీద ఇక్కడ పంపించారు. ఒక టీచర్ చేయాలనో, ఒక లాయర్ చేయాలనో, ఒక సేవకుని చేయాలనో ప్రభు ఇక్కడ పంపించాడు. నీ పని అయిపోయిన తర్వాత ఖచ్చితంగా ఆయన గుడికి చేరాలి. సిద్ధంగా ఉన్నావా? గువ్వ అంటుంది, నేను గూటికి వెళ్ళడానికి రెడీగా ఉన్నాను. గూడు వైపే నా మనసు ఉంది. తెల్లారింది, పని చేసుకున్నాను, మరలా గూడు ఎప్పుడు టైం అవుతుందా, గుడికి వెళ్ళిపోదాం అనుకుని ఎదురు చూస్తూ ఉంటుందంట. నీ జీవితంలో ఎప్పుడైనా పరలోకంలో ఉన్న గూడు కోసం ఎదురు చూస్తూ ఉన్నావా? ఎప్పుడైనా పరలోకం గురించి ఆలోచించవా? వద్దండి, ఇక్కడే ఉద్యోగం, చదువులు ఇవేనండి, ఎప్పుడు పెళ్ళిళ్ళు చేస్తాం, ఎప్పుడు ఇవి జరుగుతూ ఉంటే ఇదే ఆలోచిస్తూ ఉన్నావా? అవన్నీ ఆల్రెడీ దేవుడు చేస్తాడు. ఈ భూమి మీద చేసినా చేయకపోయినా మన టైం వస్తే ఖచ్చితంగా వెళ్ళిపోవాలి. ఇక్కడే ఉంటాం అన్నట్టున్నారు మీరు అందరూ. స్తోత్రం. కొత్త సంవత్సరంలోకి వెళ్తున్నాం కదా. మరి ఒకవేళ ప్రభు వాళ్ళని పిలిస్తే ఆయన రాజ్యానికి నువ్వు వెళ్ళడానికి రెడీగా ఉన్నావా? ఇక్కడ కన్ను మూస్తానక్క, నేను ఖచ్చితంగా అక్కడే యేసయ్య నాకు ఇచ్చిన గూళ్ళో కన్ను తెరుస్తాను అన్న వాళ్ళ చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి. మీ అందరు రెడీగా ఉన్నారా? స్తోత్రం. ఇక్కడ కన్ను మూస్తే బాగా అర్థం చేసుకోండి. ఇక్కడ కన్ను మూస్తే యేసయ్య డైరెక్ట్ నీ కోసం అక్కడ ఒక నివాస స్థలం దాచిపెట్టి ఉంచాడు. అక్కడికి వెళ్ళడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? రెడీనా? ఏ లోపం, మచ్చ, ముడత, కలంకం లేకుండా ప్రభు ఎదుట నువ్వు నిలబడగలవా? ఒకవేళ అలా నిలబడే సామర్థ్యం లేకపోతే ఈరోజే నువ్వు సిద్ధపడు. ఎవరిని ఎప్పుడు పిలుస్తాడో తెలీదు. పిలిచినప్పటికి మనం రెడీగా ఉండాలి. అందుకని దేవుని రాకడికి వచ్చినటువంటి ఒక ఆలోచన కలిగి మనం భక్తి చేయాలి. గోవ ఎప్పుడు గూటి కోసం ఎదురు చూసానగా ఆయన రాకడి గురించి కానీ మన పోకడ గురించి కానీ నువ్వు ఎప్పుడూ రెడీగా ఉండాలి. రాకడి వచ్చినా వెళ్ళిపోవాలి, మన పోకడ వచ్చినా వెళ్ళిపోవాలి. కనుక నువ్వు సిద్ధపడి ఉండాలని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఎలా సిద్ధపడతాం? ఇప్పుడు ఏదైనా ఒక టూర్కి వెళ్ళాలి, ఏదైనా మీటింగ్స్కి వెళ్ళాలనుకోండి, ఏదైనా మీరు ఊరు వెళ్ళాలి, ఏం చేస్తారా? 2-3 రోజుల నుంచి బ్యాగులు సర్దుతూ ఉంటారు. ఏదైనా మర్చిపోయి మళ్ళీ తిరిగేస్తూ ఉంటారు. పెట్టుకోవడం లేదు, మళ్ళీ పిల్లలు చెక్ చేపిస్తూ ఉంటాం. ఎంత సిద్ధపడ్డ 4-3 రోజులు టూర్కి వెళ్ళి రావడానికి. మరి 4-3 రోజులు టూర్ కాదు కదా. ఎక్కడికి? పరలోకం వెళ్ళాలంటే యుగాలు అక్కడే ఉంటాం. మరి ఈజీగా వెళ్ళిపోతాము మనం? మనలో చాలా సిద్ధపాటు కావాలని ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. చూడండి, ఆమోసు గ్రంథం 4వ అధ్యాయం 12వ వచనం. దేవుని సన్నిధిని కనపడుటకే సిద్ధపడుడి. దేవుని సన్నిధిలో నిలబడడం కోసం, నువ్వు కనబడడం కోసం నువ్వు ఒక సిద్ధపాటు కలిగి ఉండాలి. మారు మనసుందా? పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందావా? బాప్తిసం పొందిన తర్వాత పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపబడ్డావా? నీకు ఒక వేరుబాటు జీవితం ఉందా? దేవుని కొరకు రోషంగా ప్రత్యేకంగా జీవించగలుగుతున్నావా? దైవికమైన ఆలోచన కలిగి ఉన్నావా? ఆయన రాజ్యము ఎదుట నువ్వు నిలబడడానికి ఒక శక్తి కలిగిన బిడ్డగా రెడీగా ఉన్నావని ప్రభువు నిన్ను అడుగుతూ ఉన్నాడు. ఈ రకమైన సిద్ధపాటు నీకుంటే ఖచ్చితంగా ఆయన ఇక్కడ కన్ను మూస్తే అక్కడ ఉంటావు. ఒకవేళ ఏదైనా లేకుండా ఏదో అందరు రమ్మన్నారు, మందిరానికి వెళ్ళాం, వచ్చాము అన్నట్టు నువ్వు ఉండకూడదు. ప్రభు వాక్యం సెలవిస్తూ ఉంది. ఇంకా సరి అయిన మారు మనసు లేకపోతే నాలో మార్పు రావాలని ఈరోజే నువ్వు మార్చుకోవాల్సి. ఒకవేళ ఇంకా బాప్తిసం పొందకుండా ఉన్నావేమో, దేవుని వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది. రేపు సంవత్సరం ఏం జరుగుతుందో తెలియదు మనకి. కానీ దేవుడిచ్చిన ఈ మంచి సమయంలో రక్షణ పొందు, నీ పేరు జీవ గ్రంథంలో లెక్కించుకో, ఆయన రాజ్యం కొరకు సిద్ధపడు. ఇంకా ఒకవేళ అభిషేకం పొందుకోకపోతే, ప్రభువా వాగ్దానం ఉంది కదయ్యా, అంచె దినములో మనుషులందరి మీద నా ఆత్మను కొమ్మరిస్తానన్ను, నన్ను నీ అభిషేకంతో నన్ను నింపి నన్ను ఒక ఆత్మపూర్ణురాలుగా చేయి ప్రభు అని చెప్పి ఆత్మ కోసం అడుగు. ఒకవేళ అన్నీ ఉన్నాయా? లోకంలో వేరుబాటు జీవితం నీకుందా? వీళ్ళు నిజమైన క్రైస్తవులని నీ గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారా? ఆ రకమైన సిద్ధపాటు నీకుంటే ఖచ్చితంగా ఇక్కడ కన్ను మూస్తే ఆ గూడులో నువ్వు ఎగరగలుగుతావు. అందుకనే ప్రభు వారు ఏమంటాడో తెలుసా? నా తండ్రి ఎంట అనేక నివాస స్థలాలు ఉన్నాయి, మీకోసం నేను అక్కడ రెడీగా మంచి ఇల్లు ఉంచాను. మీరు అందులో వచ్చి ఏం చేయాలి?
నివాసం ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి నీకు అక్కడ గూడు రెడీగా ఉందా లేదా చూసుకోండి. ఒక సహోదరి ఉందంటండి, ఆమె వాళ్ళ పని మనిషి కూడా ఉండట. ఒక రోజున ఎప్పుడు ఈమె బిజీ అనమాట, కానీ పని మనిషి మాత్రం మంచి భక్తి పరురాలు. ఎప్పుడు దేవుని రాకడ వస్తే బాగుండు, ఈ శ్రమ నుంచి నేను విడుదల పొందుతాను, ఎంత కష్టం చేసి ఈ లోకంలో ఎంత సంపాదించుకున్నా నేను ఇక్కడే ఉండిపోతాయి ఇవన్నీ, దేవుడు నన్ను తీసుకుంటే బాగుండు, దేవుని రాకలో నా కోసం మంచి గూడు ఉండాలని సేవకుడు చెప్పిన ప్రతి మాట తన జీవితంలో అన్వయించుకొని మంచి భక్తి చేయడం, అనేకులు రక్షణలో నడిపించడం, అనేకుల కొరకు కన్నీరు కార్చడం అలా చేస్తూ ఉండేదంట. కానీ యజమానురాలేమో ఎప్పుడు తన డ్యూటీ, తన ఉద్యోగం, ఎవరికైనా హెల్ప్ చేయాలి, ఈ రకమైన తాను చేస్తూ ఉండేదంట. ఒకరోజు ఇద్దరు చనిపోయారు, పరలోకం వెళ్ళారంట. ప్రభు ఎదుట దేవదూత వచ్చి ముందుగా యజమానురాలను తీసుకెళ్తే అలా చూపిస్తూ ఉందంట. వీధుల్లో చూపిస్తుంటే ఒక మంచి బంగారపు ఇల్లు కనిపించిందంట. బంగారు ఇల్లు కనిపిస్తే వెంటనే ఈమె ఆల్రెడీ జాబ్ చేసింది కదా, మంచి కార్యాలు చేసింది, ధర్మ కార్యాలు చేసింది, చాలామందికి హెల్ప్ చేసింది. అయితే ఆమె అనుకుంటుందంట, నేను ఇన్ని ధర్మ కార్యాలు చేశాను కదా, ఖచ్చితంగా ఈ ఇల్లు నా కోసమే దేవుడు దాచిపెట్టాడు అనుకుందంట. దేవదూతను అడిగిందంట, ఈ ఇల్లు ఎవరిది అన్నదంట. ఆ ఇల్లు ఎవరిదా? నీ పని మనిషిది అన్నదంట. అవునా, అయితే నా పని మనిషికి ఇంత మంచి ఇల్లు ఉంటే నాకు ఇంకా మంచి ఇల్లు ఉంచి ఉంటాడు దేవుడు అని చెప్పి కొంచెం ఎదరికి తీసుకెళ్ళి చూపిస్తుందంట. ఒక చిన్న గుడిసి చూపించిందంట. ఇదే నీ ఇల్లు అన్నదంట. అదేంటి, పని మనిషికి ఏమో నువ్వు బంగారు ఇల్లు ఇచ్చాడు దేవుడు, నాకేమో చిన్న ఇల్లు ఇచ్చాడంటే అప్పుడు దేవత చెప్తుందంట, ఆమె పని చేసుకున్నంతసేపు పని చేసుకునేది, ఇంటికి వెళ్ళి అనేకుల కొరకు కన్నీరు కార్చేది, ఎప్పుడు ప్రభు మందిరం గూడు అనుకుంటూ ఎదురు చూస్తూ ఉండేది. దేవుని రాజ్యం కొరకు నాకు ఒక నివాస స్థలం ఏర్పరచు ప్రభు అని ఎప్పుడు తనకున్నదంతా మందిరానికి ఇస్తూ ఉండేదంట. అందుకనే ఈమెకి ఎంత ఉంది అన్నదంట. స్తోత్రం. నీవేమో నీ ఇల్లులు కట్టుకోవడానికి నీకు కావాల్సిన వాటి కోసం నువ్వు ప్రయాసపడ్డావు, అందుకని చెప్పి నీకు ఇది ఇచ్చాడు దేవుడు. నీ దగ్గర ఉన్న పని మనిషి దేవుని రాజ్యం కోసం ప్రయాసపడి ఇంత మంచి ఇల్లుని సంపాదించుకుందని. దేవునికి స్తోత్రం. ప్రభువు ఖచ్చితంగా మనల్ని అడుగుతాడు, పరలోకంలో ఉన్న ఆ గూడు వైపు నీ మనసు ఉండాలి, భూమి మీద ఉన్న మందిరం అనే గూడు మీద కూడా నీ మనసు ఉండాలి. స్తోత్రం. ఇప్పటికే చాలామందికి భారం వచ్చింది. ఆ ప్రారంభ దినాల్లో ఆ సేవా మందిరం అంటే చాలామందికి తెలియదు, కానీ ఇప్పుడు మన విశ్వాసులు అందరూ అన్నీ నేర్చుకున్నారు. స్తోత్రం. ఇక్కడ మందిరానికి చేస్తే దేవుడు అక్కడ నాకు దాచిపెట్టు ఉంచుతాడు అనే విశ్వాసంతో చాలామంది ముందుకు వచ్చారు. అందును బట్టి మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞత వందనాలు తెలియపరుస్తున్నాను. ఇక్కడ ఏది చిన్నది చేసినా ఈ మందిరానికి, నువ్వు చిన్నది చేసినా పెద్దది చేసినా, ఒకవేళ మేము ప్రతిఫలం ఏమో ఖచ్చితంగా మా వల్ల మేమేంటి మీరు ఇచ్చింది మేము తిని ఉంటాం, కానీ ప్రభువు నీ కొరకు అక్కడ మంచిది దాచిపెట్టి ఉంచుతాడు. స్తోత్రం. ఆమెకున్న బంగారం తీసుకొచ్చి ఇచ్చేదట అండి. అక్కడ ఆమె దేవదూత ఎక్స్ప్లెయిన్ చేస్తుందంట, ఆమెకున్నది జీతం ఏదైనా కొనుక్కుంటే తీసుకొచ్చి మందిరానికి ఇచ్చేసిందంట. ఎందుకనంటే ఇక్కడ ఉంటే తుప్పు పడుతుంది, పరలోకంలో మంచిదననేది దేవుడు నాకు ఇస్తాడు. అదే ఆ వాక్యం అప్లై చేసుకునేదంట ఆమె. నీ జీవితంలో ఖచ్చితంగా నీ పరలోకంలో నీకు మంచి గూడు కావాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు, ఇవ్వాలని దేవుడు కోరుకుంటున్నాడు. అయితే భూమి మీద ఉండగానే ఈ గూడు కోసం నువ్వు ఆలోచన చెయ్యి. ఎప్పుడు నీ మనసు ఎప్పుడు మందిరానికి వెళ్దామా, మందిరాన్ని ఆరాధించుకుందామా, మందిరాన్ని శుభ్రం చేద్దామా, ఆ మందిరంలోకి వెళ్ళి ప్రభువుతో సంభాషించాలి అని చెప్పి నేను ఎప్పుడైనా తీర్మానం చేసుకున్నావా? నేను చూస్తాను ఎప్పుడైనా ఎవరైనా ఉపవాసం ఉండొచ్చి మందిరంలో ఏడుస్తారేమోనని. ఇంటి దగ్గర అందరూ ప్రార్థన చేసుకుంటారులే, కానీ నీ మనసు గువ్వ మనసు ఎక్కడ ఉంటుంది తెలుసా? మందిరం మీద ఉంటుందండి, గూడు మీద ఉంటుందంట. దేవునికి స్తోత్రం. నీ మనసు కూడా మందిరం అనే గూడు మీద, పరలోకంలో నీ కొరకు దేవుడు సిద్ధపరిచినటువంటి ఆ నివాస స్థలం మీద నీ మనసు ఉండాలి. అలాగూ కనుక నువ్వు సిద్ధపడితే ఖచ్చితంగా ప్రభు ఎదుటి నిలబడతావు. ఎలా నిలబడతామంటే చూడండి, అలాగ నువ్వు సిద్ధపడితే ఎస్తేరు గ్రంథంలో కన్యకలందరూ సిద్ధపడి ఉన్నారు, రెడీగా ఉన్నారు. ఎప్పుడు రాజుగారు ఎవరిని పిలుస్తారో వాళ్ళు వెళ్ళి అక్కడ నిలబడతారు. వాళ్ళు వంతు వచ్చినప్పుడే అక్కడికి వెళ్ళి నిలబడతారంట. నీ వంతు వస్తుంది, నా వంతు వస్తుంది ప్రభు ఎదుట నిలబడడానికి. ఎస్తేరు వంతు వచ్చిందంట, రాజు ఎదుట 6 నెలలు వాళ్ళు రెడీ అయ్యి ఉన్నారంట. ఎప్పుడు రాజుగారు పిలుస్తారు, రెడీ అయిన తర్వాత ఖచ్చితంగా పిలిచే సమయం వచ్చింది. ఎస్తేరు వంతు వచ్చినప్పుడు ఎస్తేరు వెళ్ళి రాజు ఎదుట నిలబడ్డది. మిగిలిన కన్యకలు అందరూ సిద్ధపడ్డారు, కానీ ఎస్తేరు ఎలాగో వాక్యానుసారంగా సిద్ధపడిందో రాజు గుర్తించాడు, ఆమెకే కిరీటం ఇచ్చాడు.
స్తోత్రం. ప్రభువు కోరుకుంటున్నారు. ఇంతమంది అందరం భక్తి చేస్తాం, కానీ రాజుగారికి నచ్చినట్టుగా భక్తి చేయాలి. ఆమేన్. రాజుగారి ఎదుట మనం నిలబడాలి. యేసయ్య రారాజు, ఆయన ఎదుట ఒకరోజు మనం నిలబడాలి. అయితే ఆయన నచ్చిన కన్యకగా నువ్వు సిద్ధపడుతున్నావా? భక్తి విషయంలో సిద్ధపడిన కన్యకలు ఉన్నారు, బుద్ధి లేని కన్యకలు, బుద్ధి లేని కన్యకులు. 10 మంది సిద్ధపడ్డారు, 10 మంది భక్తి చేశారు, 10 మందికి ఆశ పెండ్లి కుమారుని ఎదుర్కోవాలని. కానీ 5 మాత్రమే ఆ యొక్క పెండ్లి కుమారుని ఎదుర్కొనగలిగారు, పెండ్లి కుమారుడు దగ్గరికి వెళ్ళగలిగారు. మిగిలిన 5 ఏంటంటే అక్కడ దాకా వెళ్ళారంట, లాస్ట్లో నూనె అయిపోయిందంట. నేను అంటాను, వాళ్ళు ఒక్క సిద్ధపాటు కొద్దు ఉంది. ఈరోజు ప్రభువు కూడా నిన్నే అడుగుతూ ఉన్నాడు. 10 మందిలో నువ్వు కూడా ఉన్నావు, కానీ 5 ఎందుకు విడవబడ్డారంటే ఒకటే లోపం. అక్కడ దాకా వచ్చారు, వాళ్ళ ఆశ. మిగిలిన 5 ఎలా ప్రయాసపడ్డారో వాళ్ళు కూడా అలాగే ప్రయాసపడ్డారు. కానీ ఒక్కటే లోపం ఏంటంటే వారిలో ఎక్స్ట్రా నూనె తీసుకెళ్ళాలి. ఒకవేళ నీలో ఇంకా ఎక్స్ట్రా నూనె లేకుండా ఉన్నావేమో, ప్రభువు సిద్ధపరిచినటువంటి ఆ రాజ్యం కోసం నేను సిద్ధపరచాలని ప్రభు ఆశిస్తూ ఉన్నాడు. ఒక సిద్ధపడిన అనుభవం నీకు రావాలి. ఏంటి అనుభవం అంటే ప్రతిరోజు రాకడ కూర్చున్న ఆలోచన నీ మనసులో ఉండాలి. గువ్వకి ఆ మనసు ఉంటుందంట. దేవుని రాకడ కూర్చున్న భయం, దేవుని రాకడ కూర్చున్న ఆలోచన, దేవుని రాజ్యమును కూర్చున్న ఆలోచన నీకు ప్రతి నిత్యం నీ గుండెల్లో మెదులుతూ ఉండాలి. మనం ఎవ్వరం గ్యారంటీ లేదు, ఉందా? ఒకవేళ ప్రభు దగ్గర వాకు తెచ్చుకుంటే మంచిది, స్తోత్రం. నేను ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతాను, దేవుడు నాకు వాగ్దానం ఆడవాడు, చాలా ధైర్యంగా ఉండగలుగుతారు. మీరు అలా ఉంటే నాకు ఇంకా సంతోషం. ఒకవేళ అలా లేదనుకోండి, రెడీగా ఎప్పుడు ప్రభు పిలిచినా నీ దగ్గరకు వస్తానయ్యా, అలాంటి కృప కావాలి నీకు. ఆమేన్. అలా మీరు సిద్ధపడాలని మనసారా నేను కోరుకుంటున్నాను. చివరికి ఒక మాట చెప్పి ముగిస్తా. లేవియా కాండం 3 మాటలు మనం చెప్పుకున్నాం. 1, గువ్వ చెడు తట్టు ఆకర్షింపబడదు. 2, ఎప్పుడు దుఃఖారావం చేస్తుంది. 3, గూడు వైపే ఎదురు చూస్తూ ఉంటుంది. లేవియా కాండం 1వ అధ్యాయం 14వ వచనం. అతడు యెహోవాకు దహన బలిగా అర్పించినది పక్షి జాతుల్లోనైన ఎడల తెల్ల గువ్వలో నుండి కానీ పావురపు పిల్లలో నుండి కానీ తేవలను. చాలండి. లేవియా కాండం 4వ పాయింట్ ఏంటంటే, లేవియా కాండం 1వ అధ్యాయం 14వ వచనం. గువ్వ బలికి అప్పగించుకుంటుంది. ప్రభు వారు చెప్తారనమాట, ఏమనంటే పాప క్షమాపణ, పాప పరిహారార్థ బలి కోసం గువ్వని తీసుకురండి అని చెప్తారు. బలిపీఠం మీద కట్ చేసి యెహోవాకి అప్పగిస్తారు. అనగా దాని అర్థం ఏంటంటే గువ్వ దైవ చిత్తానికి అప్పగించబడ్డది. స్తోత్రం. ప్రతి ఒక్కరూ ప్రభువుని ఎడల చాలామందికి ఇప్పుడు చూడండి, గువ్వ బలిపీఠం మీద పెట్టడానికి దాన్ని కోరుకున్నాడు దేవుడు. నీ జీవితంలో ఒకవేళ నీ జీవితాన్ని ఎలా మలచాలని ప్రభు ఉద్దేశించాడో అలా నువ్వు అప్పగించుకోగలుగుతున్నావా? అలా అప్పగించుకుంటేనే నువ్వు నిజమైన గువ్వ అని వాక్యం సెలవిస్తావు. అర్పణగా మార్చబడడం ఈజీ అండి. ఇస్సాకుని దేవుడు బలి కోరుకున్నాడు. తీసుకెళ్ళి అబ్రహాం ఏం చేశాడు? నాకు ఇష్టమైన కొడుకండి, నేను ఏమైనా బలి అన్నాడా? అనలేదు. దేవుడు కోరుకున్నాడు. దేవుని చిత్తం చేయాలని దేవుని చిత్తానికి అబ్రహాము అప్పగించుకున్నాడు. మన జీవితంలో కూడా కొన్నిసార్లు శ్రమలు ఎలా చేస్తాడు దేవుడు, అప్పుడు కూడా నువ్వు అప్పగించుకోలేవు. వ్యాధి ఎలా చేస్తాడు మన బాడీలోకి, ఆయన ఆజ్ఞాపిస్తేనే కానీ నీ బాడీలోకి ఏ తెగులు రాదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఒక్కొక్కసారి వ్యాధి ఏలుబడి చేస్తుంది. నాకే రావాలా ఈ వ్యాధి అని అనుకోకూడదు, నువ్వు అప్పగించుకోవాలి. ఒక్కొక్కసారి శ్రమ, వేదన, కష్టాలు, కన్నీళ్ళు, జాబ్ లేని పరిస్థితి, ఆస్తులు పోయే పరిస్థితి, ప్రభు చిత్తానికి మనం అప్పగించుకున్న వారమైతేనే ప్రభు రాజ్యానికి చేరుకోగలుగుతాం. గువ్వంట నీకు బలిగా నేను తీసుకుంటానని ప్రభు అడిగితే తీసుకెళ్ళి బలిపీఠం మీద హ్యాపీగా కూర్చుందంట. నువ్వు కూర్చోగలవాలగా? ఎన్ని సణుగుతామో మనం. స్తోత్రం. ఏదైనా బలహీనత వచ్చినా, వ్యాధి వచ్చినా, కష్టం వచ్చినా, ఏదైనా అప్పు ఎక్కువైపోయినా, నాకే ఈ కష్టం, నువ్వు అప్పగించుకో. ఖచ్చితంగా అప్పగించుకున్న వాళ్ళే నిజమైన గువ్వలు. ఆయన ఎదుట ప్రియురాలుగా నువ్వు నిలబడతావు. ఒకవేళ కష్టం ఉన్న, వ్యాధి ఉన్న, అప్పు ఉన్న ఇక్కడే, పరలోకంలో ఏముండదు. స్తోత్రం. కొద్ది దినాల శ్రమకే నువ్వు ఎందుకు అంత దిగులు పడిపోతుంటావు? యుగ యుగాలు ఉండే ఆ సంతోషం కోసం నువ్వు ఎదురు చూస్తూ ఉండాలి. నేను చెప్తాను ఎప్పుడు, ఈ లోకం మట్టికే మనం భక్తి చేయకూడదు. ఈ లోకంలో ఏం కావాలో ఇప్పుడు ఏం చేయాలో ఆయన ఆల్రెడీ చేస్తాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని ఎప్పుడు వెతుకుతూ ఉండు. ఖచ్చితంగా తగిన సమయంలో ఇక్కడేమి
వట్టివారిగా ఉంచుడు, ఇక్కడ కూడా దీవించే ఉంచుతాడు, అక్కడ కూడా ఒక ఉన్నత స్థానాన్ని దేవుడు నీకు ఇవ్వాలని ప్రభు ఆశిస్తున్నాడు. యేసు ప్రభు వారి లోకానికి ఆయన ఎంతో మనుష్య కుమారుడు, దేవుని కుమారుడు, ఆయనకు అన్ని అధికారాలు ఉన్నాయి, అన్ని సామర్థ్యాలు ఉన్నాయి. కానీ తండ్రి చిత్తానికి అప్పగించుకున్నాడు. నీ కొరకు నాకు బలిగా అర్పణగా మారిపోయాడు ఆయన. చిన్న చిన్న శ్రమలకే మనం కృంగిపోతే ఎలాగా? ఆయన అంటాడు కదా, నేను మీ కొరకు బలిగా అర్పణగా మీరు ఒక పరిమళ వాసనగా మారాలని నేను అప్పగించుకున్నానని చెప్పి ప్రభువారు చెప్తా ఉన్నారు. నా ఇంటి కోసం నేనే కష్టపడాలి, నేనే శ్రమ పడాలి, నేను ఉద్యోగం చేస్తే నీ కుటుంబం గడుస్తుంది అని ఒక్కొక్కరు చాలామంది బాధపడిపోతూ ఉంటారు. నీకు ఇచ్చాడు ఆ కృప, స్తోత్రం, సంతోషించు. నీకు అంత బాధ్యత ఇచ్చాడంటే నిన్ను నమ్మిచ్చాడు దేవుడు. ఎప్పుడు అలా కృంగిపోద్దు. శ్రమ ఎక్కువైనా, కష్టం ఎక్కువైనా, ఉద్యోగంలో ప్రాబ్లమ్స్ వచ్చినా, దేవా నన్ను ఈ స్థితిలో ఉంచడం నీ చిత్తమే అన్నట్టున్నది, నేను అప్పగించుకుంటున్నాను ప్రభు, అని అప్పగించుకో. నిన్ను ఒక పరిమళ వాసనగా ప్రభు చేయను గాక. రారాజు అయ్యుండి, దేవుని కుమారుడు అయ్యుండి, ఆయనే దేవుని చిత్తానికి అప్పగించుకున్నాడు. మనం ఏపటోళ్ళు అండి. నిశ్చయంగా మీరున్న స్థితిలో ఇలా ఉండడం దేవుని చిత్తమేమో. నేను అప్పగించుకుంటాను ప్రభువాను, నిశ్చయంగా నువ్వు ఆశీర్వాదాన్ని చూస్తావు. ఎప్పుడు దైవ చిత్తాన్ని మనం సనుక్కోకూడదు, అప్పగించుకునే మనం లోబడి నడుచుకుంటూ పోవాలి. నేను కూడా చాలాసార్లు అనుకునేదాన్ని, ఏంటి ప్రభు ఇన్ని సంవత్సరాలు అయిపోయింది సేవకు వచ్చి, అందరూ ఈజీగా సేవలో బలపరచబడుతూ ఉన్నారు. మనం అప్పగించుకున్నప్పుడు ఏమొద్దునైనా చిన్న స్థలం ఈ మందిరం కట్టుకుని చిన్న గుడి ఉంటాననేదాన్ని నేను దేవుని దగ్గర. దేవుడు నన్ను అలా ఉంచలేదు. నేను దేవుని చిత్తానికి అందరూ నాతో పాటు సేవకు వచ్చిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అందరూ వాళ్ళకి వెనకాల సపోర్ట్ ఉంటుంది, లేకపోతే పేరెంట్స్ ఉంటారు, ఎన్నో రకాల హెల్ప్స్ ఉంటాయి. కానీ నేను ఒక్కటే అడిగేదాన్ని, నా యొక్క ఆధారం నువ్వే. నేను విశ్వాసంతో ఈ ప్రాంతానికి వచ్చాను, నీ మాట చొప్పున వచ్చాను. నా ఆధారం నువ్వే. నువ్వు నన్ను ఎలా ఉంచాలన్నా అది నేను చిత్తానికి అప్పగించుకున్నానని. ఆ చిన్నింట్లోనే రాత్రి చెల్లి అంటుంది, ఎన్ని పురుగులు వచ్చి ఎన్ని దోమలు వచ్చి దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు అంటుంది. స్తోత్రం. మనం అప్పగించుకున్నప్పుడే ఒక ఉన్నత దేవుని చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రభు నీతో మాట్లాడారు, నా ప్రియురాలా నువ్వు గువ్వవి, నీ కన్నులు గువ్వ కన్నుల వలె ఉండాలి. ఏంటయ్యా గువ్వని ఎందుకు దేవుడు ప్రేమించాడు అని అంటే, అది పవిత్రమైన పక్షి, మృదువైంది, కనికరం కలిగింది, నిష్కపటమైంది. అందుకనే గువ్వతో నిన్ను పోల్చాడు. సంఘం అలా పరిశుద్ధంగా ఉండాలని ప్రభువు కోరుకున్నాడు. అయితే గువ్వకున్న 4 లక్షణాలు మీకు నేను తెలియపరిచాను. మొదటిగా చెడు తట్టు అది ఆకర్షితురాదు. క్రైస్తవులు సంఘం పరిశుద్ధంగా జీవించాలి. లోకంలో ఉన్న వాటిలో ఎక్కడ మనం కలిసిపోకూడదు, చేదైన అనుభవాలు మనలోనికి రాకూడదు. రెండవది, అది ఎప్పుడు దుఃఖారావం చేస్తుంది. నీ జీవితంలో క్రైస్తవ బిడ్డలు ఎప్పుడు కన్నీళ్ళు ప్రార్థన అనుభవం కలిగి ఉండాలి. 3, కూడి వైపు చూస్తుంది. దేవుని రాజ్యం రాకడ కూర్చున్న ఆలోచన, మందిరం కూర్చున్న ఆలోచన నీ గుండెలు ఎప్పుడు రగులుతూ ఉండాలి. 4, అది బలికి దేవుని చిత్తానికి అప్పగించుకుంటుంది. మనం కూడా అలాగ అప్పగించుకుందుముగాక. దేవుడి మాటలు మన వెనుకలో ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి విత్తబడిన వాక్యము ఫలించినట్లుగా 2 చేతులు చాచి స్తోత్రాలు చెల్లిద్దాం. దయచేసి అందరూ తీర్మానానికి రావాలి. స్తోత్రం, స్తోత్రం. వాక్యము ఫలభరితంగా మారినట్లుగా స్తోత్రాలు చెల్లిద్దాం. నా ప్రియురాలా సుందరివి, నీ కన్నులు గువ్వ కన్నులు. ప్రభు మాట్లాడిన మాట కొరకై స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన చేసుకోండి అందరూ. ప్రభా, నేను గువ్వవలే ఉండునట్లు సహాయం చేయండి, గువ్వవలే ఉండునట్లు సహాయం చేయండి. యేసయ్యా, గువ్వకుండే మొట్టమొదటి లక్షణం చెడు వైపుకి ఆకర్షించదు. నువ్వు కాకి వలె ఉండొద్దు. దేవుడు నిన్ను ఒక పావురం వలె, నిష్కరంకురాలు వలె చేయబోతున్నాడు. తీర్మానానికి రండి అందరూ, స్వరమెత్తి తీర్మానానికి రండి. ప్రభువా, గొవ్వ కన్నుల వలె నా కన్నులు పవిత్రమైన కన్నులుగా మార్చబడినట్లు సహాయం చేయండి అయ్యా, సహాయం చేయండి. గువ్వకున్న మరొక లక్షణం దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ వచ్చాడు. గువ్వ ఎప్పుడు కూడా తన కన్నులు కన్నీటి ఓటగానే, జలమయముగానే మార్చబడుతుంది. ప్రార్థన నోరు తెరవట్లేదు, మీరు మౌనంగా ఉన్నారు.
ఈ సంవత్సర ఆఖరిలో నీ తీర్మానం, నీ ఇంటి వాళ్ళు రక్షించబడాలని లేదా నీకు ఆ మనసు? నీ బంధువులు, నీ ఇంటి వాళ్ళు, నీ వీధి వాళ్ళు రక్షించబడాలని ఆత్మల భారం లేదా? సహోదరుడు, ఆ చెల్లి ప్రార్థన చేసుకోండి. ప్రభువా, నా కన్నులు, నా తోబట్టువులు ఇంకా రక్షించబడలేదయ్యా, నా ఇంటోళ్ళే ఇంకా మారలేదయ్యా, నాకు భారం ఇవ్వండి, నాకు ఇచ్చిన రక్షణ వారికి ఇవ్వండి. గువ్వకి ఒక గూడుంది, నీకు సంఘం అనే గూడిచ్చాడు దేవుడు, పరలోకం అనే గూడిచ్చాడు. వాటి వైపే నీ కన్నులు, వాటి వైపే నీ మనస్సు ఉండాలి. ఈ లోక యాత్ర ఎప్పుడు ముగిస్తామో తెలియదు కదా. ప్రార్థించు, ప్రార్థించు. ఇదిగో నీ కన్నులతో నిబంధన చేసుకో. చివరిగా గువ్వ ఎంత స్పష్టంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. బలికి అర్పించబడుతుంది, సమర్పించబడిన అనుభవాలు, దైవ చిత్తానికి సంబంధించిన అనుభవాలు. తీర్మానం చేసుకోండి. 2 చేతులు చాపి మోకాళ్ళ మీదకి వచ్చి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అని చెప్పండి. గువ్వవలే నేనెగిరి నిన్ను చేరానా, నీ కౌగిట నేనొదిగి హర్షించనా, గువ్వవలే నేనెగిరి నిన్ను చేరానా, నీ కౌగిట నేనొదిగి హర్షించనా, ఈ కోరిక నాలో తీరునా, ఈ రాకడలోనే తీరును, ఈ కోరిక నాలో తీరునా, ఈ రాకడలోనే. గువ్వవలే నేనెగిరి, తీర్మానం, నీ కౌగిట నేనొదిగి, యేసయ్యా, గువ్వవలే నేనెగిరి నిన్ను చేరనా, నీ కౌగిట నేనొదిగి హర్షించనా, ఈ కోరిక నాలో తీరునా, ఈ రాకడలోనే తీరును, ఈ కోరిక నాలో తీరునా, ఈ రాకడలోనే తీరును. యేసయ్యా, నీ కృపా నన్ను అమరత్వానికే అర్హునిగా మార్చెను. యేసయ్యా, నీ కృపా, చెప్పండి, యేసయ్యా, నీ కృపా, యేసయ్యా, నీ కృపా, జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన నా యేసయ్యా, ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసున్నావులే ప్రతి అడుగున, ఉన్నావులే ప్రతి క్షణమున, కలిసున్నావులే ప్రతి అడుగున, జీవింతును నీ కోసమే, ఆశ్రయమైన అగ్నిదేవుడు, ఆత్మస్వరూపైన దేవుడు, దేవుని ఎదుట నువ్వు నిలిచి తీర్మానము చేయవలసిన సమయం ఇది. ప్రభువా, నా కన్నులు గొప్ప కన్నుల వలె మార్చేయ, తీర్మానము కన్నులతో నిబంధన చేయి, కొత్త సంవత్సరంలో నీ తీర్మానము చెడు వైపుకి ఆకర్షించబడినయ్యా తండ్రి.
నా కన్నుల నిండా కన్నీరు ఊటగా దుఃఖారము చేయనట్లు ఇదిగో నా కన్నులు నాకున్నాను. యేసయ్యా నా కన్నులు మూడు వైపే ఉండాలయ్యా. యేసయ్యా నీకే అప్పగించుకుంటున్నాను. చప్పట్లు కొడుతూ యేసు నాదుని ఎదుట తీర్మానము చేయును. గువ్వవలే నేనెగిరి నిన్ను చేరనా. దేవుడు మనకిచ్చిన సందేశం కొరకై స్తోత్రాలు చెల్లిద్దాం. సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు ఆయన కనుదృష్టి మన మీద నిలిపినందుకు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెల్లిద్దాం. తన దాసురాల్ని అభిషేకించి ఈ ఆఖరి ఆదివారం వర్తమానం ద్వారా మనతో మాట్లాడిన తండ్రికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రార్థన. ప్రేమా స్వరూపి నిత్యాశ్రయ దుర్గమైన మా తండ్రి, నీ పరిశుద్ధ పుణ్యనామానికి స్తోత్రాలు అయ్యా. ఈ 2023 ప్రారంభ ఆదివారం నుండి చివరి ఆదివారం వరకు నీ రెక్కల నీడల మమ్మల్ని అందరినీ దాచి కాపాడినందుకు స్తోత్రం. ప్రతి నెల, ప్రతిరోజు, ప్రతి క్షణము మీరు కాపాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేమేమై ఉన్నామో అది నీ దయవలనే ప్రభు. మీరు మాతో మాట్లాడుతూ వచ్చిన మాటల కొరకు స్తోత్రం. నా ప్రియురాలా నీవు సుందరివి అని, నీ కన్నులు గువ్వ కన్నుల వలె ఉన్నాయని మాట్లాడారు తండ్రి. సంఘముని ఎదుట ప్రియమైన సంఘముగా ఉండాలి. మా కన్నులు గువ్వ కన్నుల వలె ఉండాలని మీరు కోరుకున్నందుకు స్తోత్రం. ఎందుకు సంఘాన్ని గువ్వ కన్నులతో పోల్చావో, గువ్వలో ఉన్న 4 ప్రాముఖ్యమైన గుణ లక్షణాలు మాతో సూటిగా తేటగా మాట్లాడినందుకై స్తోత్రాలు తండ్రి. గువ్వ అపవిత్రమైన వాటి వైపుకి ఆకర్షించబడలేదని, చెడు వైపుకి ఆకర్షించలేదని చెప్పారు. మేము కూడా మా కన్నులు చెడు వైపుకి చూడకుండా నీ ధర్మశాస్త్రములో ఉన్న ఆశ్చర్యకరమైన కన్నులు సంగతులు తెలుసుకున్నట్లుగా మా కన్నులు తెరవమని మేము ప్రార్థిస్తున్నాం. అయ్యా, చెడు వైపుకి ఆకర్షించబడిన ఆకాని ఏమైపోయాడో తండ్రి, ఆదాము అవ్వలు వారి జీవితం ఏమైపోయిందో అయ్యా తండ్రి, శాంసోను దావీదు ఏమైపోయారో మా కన్నులు ఎదుట పెట్టారు. మేము యోబు వలె మా కన్నులతో నిబంధన చేస్తున్నాము. యేసు నామములో చెడు వైపుకు చూడకుండా ఉందురుగా పవిత్రమైన కన్నులు మాకు దయచేయండి నా తండ్రి. నీ ముఖము చూసే ఆ స్వరూప దర్శనం మాకు ఇవ్వండి నాయన. కన్న తండ్రి నీకు స్తోత్రాలు. గువ్వ కన్నులలో కన్నీళ్ళు ఎప్పుడు ఉంటే దుఃఖారము చేస్తుందని చెప్పారు. మేము కూడా మా స్వజనుల కోసం, మా ఇంటి వాళ్ళ కోసం, మా తోబట్టుల కోసం, రక్త సంబంధుల కొరకై కన్నీళ్లతో ప్రార్థించి రక్షించుకునే భారం మాకు దయచేయండి నా తండ్రి. మా వీధి, మా ప్రాంతం, మా పట్టణం నీకు సొంతమగునుగాక సహాయం చేయండి తండ్రి. గువ్వ వలె తండ్రి గూడు వైపే చూసేటట్లుగా మాకు సహాయం చేయండి. ఎప్పుడు సంఘాన్ని గురించి, పరలోక రాజ్యాన్ని గురించి ఆశ మా బిడ్డలకు ఇవ్వండి స్వామి. నూతన కృపనివ్వండి. అలాగే గువ్వ తండ్రి నీ చిత్తానికి అప్పగించుకుంది, బలికి అర్పగించుకుంది. మేము కూడా క్రొత్త సంవత్సరం మా భవిష్యత్తు, మా ఆలోచనలు అన్నీ నీ చిత్తానికి అప్పగించుకుంటున్నాం. నూతనమైన తీర్మానం చేసుకున్న బిడ్డల యొక్క తీర్మానాలను అంగీకరించండి ప్రభు. మరలా 2వ ఆరాధన కొరకు సిద్ధపరచు. సాయంకాలం మేమందరం సంఘముగా కూడి నీ సన్నిధిలో క్రొత్త సంవత్సరాన్ని ఎదుర్కొనే ధన్యతను మాకు దయచేయండి. వాగ్దానాలతో తృప్తిపరచమని కోరుకుంటున్నాను. అన్ని వేళలా నువ్వు కృపనిస్తున్నందుకు వందనాలు. వాక్యం ప్రకటించిన నీ దాసురాలు కృపక్కను ఇంకా అధికమైన కృపతో నింపు స్వామి. అనేకులకి ఒక తల్లి వలె అభిషేకించి వాడుకోండి. నూతనమైన కార్యాలు చేసి నూతన ప్రకటనలు, ప్రత్యక్షతలు ప్రసాదించండి. ఈ ఆరాధనలో పాల్గొన్న వాళ్ళందరినీ కృపతో జ్ఞాపకం చేసుకోమని నీ చేతులకి అప్పగించుకుంటూ సమర్పించుకుంటూ గువ్వవలే మమ్మల్ని మార్చినందుకే స్తుతిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.